Good morning, all of you. How are you? Hope you are doing well. In our today's session, we are going to discuss another important standard. What is that? AS 29 deals with provisions, contingent liabilities, and contingent assets. ఈ మూడే కాదు నాన్న, దీంట్లో ఇంకొక రెండు చిన్న టాపిక్స్ కూడా ఉంటాయి. రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటి, అలాగే ఓనరస్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించి ప్రొవిజన్స్ మనం క్రియేట్ చేయవచ్చా, వాటి గురించి కూడా AS 29 డీల్ చేస్తుంది. అంటే AS 29 మనం బ్రాడ్లీగా ఒక 5 పార్ట్స్గా విడగొట్టుకోవచ్చు. ప్రావిజన్స్, కంటింజెంట్ లైబిలిటీస్, కంటింజెంట్ అసెట్స్, రీస్ట్రక్చరింగ్, ఓనరస్ కాంట్రాక్ట్స్. ఓకేనా? 1 by 1 చూద్దాం. ఫస్ట్ పార్ట్, దీంట్లో మేజర్ పార్ట్ ఏంటంటే నాన్న ప్రావిజన్స్ గురించి. ఇది బాగా ఇంపార్టెంట్ దీంట్లో. పార్ట్ 1 ప్రావిజన్. ఓకే, చూద్దాం ఇప్పుడు మనం ప్రావిజన్లో ఏం చూడబోతున్నామంటే, అసలు ప్రావిజన్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ ప్రావిజన్, what is the recognition criteria for provision, how to measure a provision, and what are the disclosure requirements in relation to a provision. These are the areas which we are going to cover in this particular part. అయితే AS 29 అంటున్నానా అన్ని ప్రొవిజన్స్కి అప్లై కాదట. కొన్ని ప్రొవిజన్స్కి AS 29 అప్లై కాదు. ఏ ప్రొవిజన్స్ కట? ఏ ప్రొవిజన్ ఇన్ రిలేషన్ టు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీడ్ ఎట్ ఫెయిర్ వాల్యూ. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక ఫెయిర్ వాల్యూకి క్యారీ చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్కి AS 29 అప్లై కాదు, వాటికి సపరేట్ ట్రీట్మెంట్. అలాగే ప్రొవిజన్స్ ఇన్ రిలేషన్ టు ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ వేర్ బోత్ ద పార్టీస్ హ్యావ్ నాట్ పెర్ఫార్మ్డ్ ఎనీథింగ్ ఆర్ బోత్ ద పార్టీస్ హ్యావ్ నాట్ పెర్ఫార్మ్డ్ ఈక్వల్లీ. జనరల్గా నన్న ఈ కాంట్రాక్ట్స్లో ఆబ్లిగేషన్స్ అరైజ్ కావు, వీటికి కూడా AS 29 అప్లై కాదు. అలాగే ప్రొవిజన్స్ ఇన్ రిలేషన్ టు కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజెస్ విత్ పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్స్తో ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజ్ కనుక ఏమన్నా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్లయితే వాటికి సంబంధించి ఏమన్నా ప్రొవిజన్స్ ఉంటే IRDA రెగ్యులేషన్స్ ఎట్సెట్రా ఉన్నాయి, వాటిని అప్లై చేయాలి, కానీ మనం AS 29 అప్లై చేయకూడదు. అలాగే నాన్న, ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఈజ్ స్పెసిఫికల్లీ కవర్డ్ బై అనదర్ అకౌంటింగ్ స్టాండర్డ్ దెన్ ఆల్సో డోంట్ అప్లై AS 29. సే ఫర్ ఎగ్జాంపుల్ AS 7. వాట్ ఈస్ దట్? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. AS 7 ఏమని చెప్తాడు? ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ ద టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ ది టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ దెన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ సచ్ లాస్ ఇమ్మీడియట్లీ అని చెప్తుంది కదా. ఆ ప్రొవిజన్ సంబంధించి మనం AS 7 అప్లై చేస్తాం, కానీ AS 29 కాదు. అలాగే ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ ఏమన్నా ఉన్నట్లయితే AS 15 అప్లై చేస్తాం నాన్న. ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే AS 22 అప్లై చేస్తాం. వీటికి మనం AS 29 అప్లై చేయము. మిగిలిన ప్రొవిజన్స్కి AS 29 అప్లై చేస్తాం. ఓకేనా? వెరీ గుడ్. దిస్ స్టాండర్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంటర్ప్రైజెస్. ప్రొవిజన్ అంటే ఏంటో చూద్దాం. ప్రొవిజన్ డిఫైన్ చేసిందాన్న ఏమని? ఇట్ ఈస్ ఎ లయబిలిటీ దట్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ బై అప్లయింగ్ ఏ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్. అదొక లైబిలిటీ అంట. ఎటువంటి లైబిలిటీ? దాన్ని మెజర్ చేయాలంటే మనం ఖచ్చితంగా సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ని అప్లై చేసి తీరాల్సిందే. ఎగ్జాంపుల్, క్రెడిటార్స్ లైబిలిటీని, బిల్స్ పేయబుల్ లైబిలిటీ, రెంట్ పేయబుల్ లైబిలిటీ, శాలరీ పేయబుల్ లైబిలిటీ, లోన్ టేకెన్ లైబిలిటీ. అయితే నాన్న ఇవన్నీ లైబిలిటీసే. వీటికి సంబంధించి మనం ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనకు యాక్యురేట్గా తెలుసు. వాటి గురించి మనం ఏం సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అందుకని ప్రొవిజన్స్ కాదు, సింప్లీ లయబిలిటీస్. అలా కాదు, వారంటీ సేల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా అన్న? మనం ఏం చేసామంటే వారంటీకి సేల్స్ చేసాం కొన్ని గూడ్స్. వారంటీ కండిషన్ ఏంటయ్యా అంటే విత్ ఇన్ 1 year లోపు కనుక డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నట్లయితే మేము వాటిని రిపేర్ చేస్తాం లేదా రీప్లేస్ చేస్తాం అని చెప్పి మనం వారంటీ ఇచ్చాం. ఇప్పుడేంటి, మనం వారంటీకి కొన్ని సేల్స్ చేసాం. బ్యాలెన్స్ షీట్ రోజుకి ఇంకా వారంటీ పీరియడ్ ఎక్స్పైర్ కాకుండా మిగిలి ఉంటుంది కదా, వాటికి సంబంధించి ఎంతో కొంత మనకి క్లెయిమ్స్ చేసుకునే పాసిబిలిటీ ఉంది కదా. ఎంత అంటే యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. కొంతమందికి కొంతమందికి మన డిఫెక్టివ్ ఐటమ్స్ ఉండి ఉండొచ్చు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకుంటే మనం రిపేర్ అన్నా చేయాలి, అది కుదరకపోతే రీప్లేస్ అన్న ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటారు, ఎంత కాస్ట్ అవుతుందన్న సంగతి మనకి తెలియదు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేస్తాం, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం ఏం చేస్తాం, క్లెయిమ్స్ ఎంత రావచ్చు, దానికి మనకు అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత కావచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తాం, అంతేగాని యాక్యురేట్గా చెప్పలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి దీనికి. On 1/1/2020, we have sold 1000 units on warranty with 1 year warranty.
31 మార్చి 2020కి నాన్న, ఇంకా వారంటీ పీరియడ్ ఎక్స్పైర్ అవ్వాల, ఇంకా 9 months ఉంది అక్కడికి, అవునా కాదా? మనం గెస్ చేసాం. ఎస్టిమేటెడ్ పర్సంటేజ్ ఆఫ్ వారంటీ క్లెయిమ్స్, మనం అమ్మినటువంటి 1000 యూనిట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఒక 5%కి వారంటీని క్లెయిమ్ చేసుకోవచ్చు అని మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం ఏం చేసాం, ఎస్టిమేట్ చేసాం. యాక్యురేట్ కాదు ఇది. సో ఎస్టిమేటెడ్ డిఫెక్టివ్ యూనిట్స్ ఎన్ని ఉండొచ్చు అనుకుంటున్నాం మనం, 1000 యూనిట్స్లో 5%, ఎన్నానా ఇప్పుడు 50 యూనిట్స్. అయితే ఈ 50 యూనిట్స్కి సంబంధించి మనం కొన్నిటికి ఏమో రిపేర్ చేస్తే సరిపోవచ్చు, ఇంకొన్నిటికి ఏమో మనం రీప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది, రిపేర్ మీద కుదరకపోవచ్చు, అవునా కదా? సో వాటికి సంబంధించి మళ్ళీ 50 యూనిట్స్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉండొచ్చు. వాటిల్లో మనం రిపేర్ చేస్తే సరిపోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, లేదు వాటిని రీప్లేస్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అది కూడా చెక్ చేసాం. ప్రాబబిలిటీ ఫర్ రెక్టిఫైయింగ్ బై రిపేరింగ్ 80%. 80% ఆఫ్ ద కేసెస్లో మనం డిఫెక్ట్ వాటి రిపేర్ చేసి ఇచ్చేస్తూ ఉంటాం. బట్ సరిపోదు మనకి, ఏది రిపేర్ చేస్తే సరిపోయినటువంటి కొంత ఉంటే రిమైనింగ్ 20%. ప్రాబబిలిటీ ఫర్ రీప్లేస్మెంట్ ఎంత ఉంది మనకి, 20% ఉంది. ₹200 per యూనిట్ అంట. ఒకవేళ రిపేర్ చేయాల్సి వస్తే మనకి అయ్యే కాస్ట్ ఎంత కావచ్చు, మనకి ఒక్కొక్క యూనిట్కి ₹200 పెట్టవచ్చు మనం. అలాగే రీప్లేస్ చేయాల్సి వస్తే మనకి అయ్యే కాస్ట్ ఎంత అయ్యా అంటే 800 per యూనిట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆఫ్ వారంటీ లయబిలిటీ ఎంత ఉందో చెక్ చేయాలి 31 మార్చి 2020న. ఏం చేస్తాం మనం, ఒక్కొక్క యూనిట్కి మనకి ఎస్టిమేటెడ్ వారంటీ లయబిలిటీ ఎంత ఖర్చు కావచ్చు అని చెక్ చేస్తాం. రిపేర్తో సరిపెట్టడానికి 80% ఛాన్స్ ఉంది, అంటే ₹200తో మనకి అది సరిపోవడానికి 80% ఛాన్స్ ఉంది. ప్లస్ రీప్లేస్ చేయడానికి ఎంత ఉంది మనకి, 20%, అంటే దాని మీద ₹800 పెట్టడానికి 20% ప్రాబబుల్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క యూనిట్కి సంబంధించి, డిఫెక్ట్ యూనిట్కి సంబంధించి ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ ఎంత ఉండొచ్చు నాన్న, ₹200కి ఏమో 80% ఉంది నాన్న, ₹800కి ఏమో 20% ఉంది. సో ₹200కి 80% అంటే ఎంత మనకి, ₹160 ప్లస్ ₹800కి 20% ఛాన్స్, అది 160, రెండు కలిపితే మనకి 320. అంటే ఒక్కొక్క యూనిట్కి మనం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత కావచ్చు అనుకుంటున్నాం అని యావరేజ్గా ₹320 కావచ్చు అనుకుంటున్నాం. ఇలాగ మనకి డిఫెక్టివ్ యూనిట్స్ ఎన్ని రావచ్చు అనుకుంటున్నాం మనం క్లైమ్స్కి, 50 యూనిట్స్కి మనకి క్లైమ్ రావచ్చు అనుకుంటున్నాం. ఒక్కొక్క యూనిట్కి ఆయన యావరేజ్గా మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్ ₹320 అయ్యేటట్లయితే 50 యూనిట్స్కి ఎంత అవ్వవచ్చు అని ఎస్టిమేట్ చేస్తాం. అప్పుడు ఎంత, 320 into 50 యూనిట్స్, హౌ మచ్ ఈస్ దట్, 16,000. ఈ 16,000 ఇప్పుడు మనకి యాక్యురేట్ అమౌంటా, ఎస్టిమేటెడ్ అమౌంటా? ఎస్టిమేటెడ్ అమౌంట్ 16,000 కావచ్చు, అంతకంటే ఎక్కువైనా కావచ్చు, లేదా అంతకంటే తక్కువైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏం చేసాం మనం, we have applied a substantial degree of estimation. అలాగా ఒక లయబిలిటీ అమౌంట్ని కనుక మనం మెజర్ చేయాలి అన్నట్లయితే సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ అప్లై చేయవలసి వస్తే అప్పుడు అది మనకి ప్రావిజన్ అవుతుంది. క్లియర్ నానా? వెరీ గుడ్. చూద్దాం. సో ప్రావిజన్ మీన్స్ ఏ లయబిలిటీ దట్ కెన్ బి మెజర్డ్ బై అప్లయింగ్ ఏ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్. సార్ బాగానే ఉంది, అసలు ఎందుకు లయబిలిటీ అంటే ఏంటి, లయబిలిటీ అంటే దాని డిఫినేషన్ చూద్దాం. మరి లయబిలిటీ అంటే తెలిస్తేనే కదా మన ప్రావిజన్ తెలిసేది. లయబిలిటీ అయ్యి ఉండాలంటే 2 కండిషన్స్ ఉండాలి. ఓకే, ప్రావిజన్ అయ్యి ఉండాలంటే 2 కండిషన్లు ఏమేంటివి, లయబిలిటీ అయ్యి ఉండాలి ప్లస్ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ అప్లై చేయాలి దాన్ని మెజర్ చేయడానికి. మళ్ళీ లయబిలిటీ అంటే ఇంకో 2 కండిషన్లు ఉన్నాయట. ఏంటివంటే అవి, దేర్ మస్ట్ బి ఏ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. పాస్ట్ ఈవెంట్స్ వల్ల ఒక ప్రజెంట్ ఆబ్లిగేషన్ వచ్చి ఉండాలి, అదొక కండిషన్. ప్లస్ అదే కాకుండా దేర్ మస్ట్ బి ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్. ఆ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేయడం కోసం ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఉండాలి. ఆ 2 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయినట్లయితే అప్పుడు మనకి ఆబ్లిగేషన్ ఏమైపోతుందయ్యా అంటే లయబిలిటీ అవుతుంది. అంటే లయబిలిటీకి ఇప్పుడు 2 కండిషన్స్. మరి లయబిలిటీకి 2 కండిషన్స్ అయితే ఇప్పుడు ప్రొవిజన్కి మొత్తం ఎన్ని అవుతాయి, 3 కండిషన్లు అవుతాయి. లయబిలిటీకి ఉన్న ఈ 2 కండిషన్లు ప్లస్ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్, సో టోటల్లీ 3 కండిషన్స్. చూడండి ఒకసారి, ఇప్పుడు ప్రావిజన్ అంటే ఏమనుకోవచ్చు, ఇప్పుడు మనం లయబిలిటీ ప్లస్ మెజర్మెంట్ ఓన్లీ బై యూజింగ్ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్. మరి లయబిలిటీ అంటే మళ్ళీ 2 కండిషన్లు, ప్రెజెంట్ ఆబ్లిగేషన్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్. వీటితో పాటుగా రిలయబుల్ ఎస్టిమేట్ ఆఫ్ అమౌంట్ కూడా ఉండాలి. దేనికి, ప్రొవిజన్ అయ్యి ఉండాలంటే. సో ఫర్ రికగ్నైజింగ్ ఏ ప్రొవిజన్
వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ 3 కండిషన్స్. ఏమేంటివంట? ఫస్ట్ వన్, దేర్ మస్ట్ బి ఏ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. సెకండ్ కండిషన్, there must be a probable outflow of economic resources for settlement of that obligation. And the third condition, the amount of outflow must be estimated reliably. ఈ 3 conditions గనక fulfill చేసినట్లయితే then we can recognize a provision in our books of accounts. ఈ మూడిట్లో ఏ ఒక్క కండిషన్ మనం ఫుల్ఫిల్ చేయకపోయినా సరే we cannot create a provision ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా అన్న? అయితే ఈ 3 కండిషన్స్లో నాన్న ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వీలైనంత మటుకి ఆ కండిషన్ నేను 2, 3, 4 సార్లు కూడా రిపీట్ చేస్తాను నాన్న, ఎందుకంటే మీకు బాగా అర్థం కావాలి, అది మీ నోటికి వచ్చేస్తూ ఉండాలి. ఓకే, చూద్దాం. ప్రాబ్లం చదవగానే సార్ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉందా లేదా అన్న సంగతి మనం అసెస్ చేయగలగాలి. అసెస్ చేయాలంటే మనకి దాని గురించి క్లారిటీ బాగా ఉండాలి. చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అంటున్నాం, అవునా కదా నాన్న? అంటే అర్థం ఏంటి? కొంచెం జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా ఒక పాస్ట్ ఈవెంట్ ఉండాలి, జరిగి ఉండాలి పాస్ట్ ఈవెంట్. ఓకే, ఆ పాస్ట్ ఈవెంట్ ద్వారా ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసినటువంటి ఆబ్లిగేషన్ మనకి ఒకటి అరైజ్ అవుతూ ఉండాలి. పాస్ట్లో ఒక ఈవెంట్ జరిగి ఉండాలి. ఆ ఈవెంట్ వల్ల మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి జరిగిన ఆ ఈవెంట్ వల్ల ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసినటువంటి ఆబ్లిగేషన్ వచ్చిందే అనుకోండి. ఏ రోజుకి? బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి. అప్పుడు ఖచ్చితంగా సెటిల్ చేయాల్సిన ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అంటాం. అది ఒకటి నాన్న. ఇంకొకటి, పాస్ట్ ఈవెంట్ వల్ల ఖచ్చితంగా సెటిల్ చేయవలసినటువంటి ఆబ్లిగేషన్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి రాలేదు, కానీ ఆ ఆబ్లిగేషన్ రావటానికి ఛాన్స్ మాత్రం 50% కంటే ఎక్కువ ఉంది. మోర్ లైక్లీ దాన్ నాట్. అంటే ఆబ్లిగేషన్ రావటానికే ఛాన్స్ ఎక్కువ, రాకపోవటానికంటే. ఓకేనా? దీన్ని ప్రాబబుల్ అంటాం. ఓకే, ఆ ఈవెంట్ వల్ల బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసిన ఆబ్లిగేషన్ రాలేదు, కానీ ఆ ఆబ్లిగేషన్ రావటానికి మాత్రం ఛాన్స్ 50% కంటే ఎక్కువ ఉంది. అప్పుడు కూడా మనం ఏమంటామంటే దేర్ ఈజ్ ఏ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అని అంటాము. అలా కాదు, ఆబ్లిగేషన్ లేదు, సెటిల్ చేయాల్సిన ఆబ్లిగేషను, అది రావడానికి ఛాన్స్ 50% లేదా అంతకంటే తక్కువే ఉంది అనుకోండి. అప్పుడు ఏమనాలంటే దేర్ ఈజ్ ఏ పాజిబుల్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అనాలంట. ఓకేనా అన్న? ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. నేను ఇప్పటికి ప్రతిసారి బాగా స్ట్రెస్ చేసి ఏమని చెప్పాను? ఖచ్చితంగా సెటిల్ చేసి తీరాల్సినటువంటి ఆబ్లిగేషన్ అన్నాను, గుర్తుందా? ఒకవేళ దాన్ని ఖచ్చితంగా మనం సెటిల్ చేయాల్సిన అవసరం లేదు, దట్ కెన్ బి స్కిప్డ్ ఆర్ దట్ కెన్ బి అవాయిడెడ్ బై టేకింగ్ ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కనుక అయినట్లయితే అప్పుడు కూడా there is no present obligation arising from past event. ఓకేనా? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ని ఎలా అసెస్ చేయాలి మనకు అర్థం కావడం కోసం? an obligation that must be settled is in existence on balance sheet date రోజుకి వచ్చింది. దేనివల్ల? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్. అప్పుడు మనకి అదేంటి? ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంటే. ఆర్ లేదా an obligation that must be settled is not in existence on balance sheet date as a result of past event. పాస్ట్ ఈవెంట్ వల్ల ఇంకా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి అటువంటి ఆబ్లిగేషన్ రాలేదు, కానీ బట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ప్రాబబుల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. అది రావడానికి ఛాన్స్ ఉంది. ప్రాబబుల్ అంటే నాన్న దాన్ని డిఫైన్ చేసింది మోర్ లైక్లీ దాన్ నాట్. అంటే రావటానికి ఛాన్స్ ఉంది, రాకపోవటానికంటే. అంటే ఆబ్లిగేషన్ రావటానికి ఛాన్స్ అన్నది 50% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం దాన్ని ఏమంటామంటే ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లే అనుకుంటాము. ఓకే, అలా కాకుండా ఆబ్లిగేషన్ రావడానికి ఛాన్స్ అన్నది
50% లేదా అంతకంటే తక్కువైతే అప్పుడు ఏమంటామంటే దెర్ ఇస్ ఎ పాజిబుల్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అంటాం. ఇది ఇంపార్టెంట్. దీంతో పాటుగా నాన్న ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ద ఆబ్లిగేషన్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ స్కిప్డ్ బై ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దెన్ ఆల్సో దేర్ ఈజ్ నో ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. ఇది మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాన్న. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఇంకా క్లారిటీ రావడం కోసం. ఇది అర్థమైపోతే అసలు స్టాండర్డ్కి నథింగ్ ఏమి లేదు, డ్యామ్ సింపుల్. అయితే ఫస్ట్ ఇక్కడ దాకా ఒకసారి నోట్స్ రాసుకోండి అంతా, తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం వీళ్ళు ఫాస్ట్గా మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్న. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ షల్ వి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ పర్మనెంట్ డిమిన్యూషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా మూడిటి ముందు ప్రొవిజన్ 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 అని పదం పెట్టినంత మాత్రాన ఈ ప్రొవిజన్స్ కాదు నాన్న. ఎందుకని ప్రొవిజన్స్ అయి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైబిలిటీ అయి ఉండాలి. వీటిలో ఎక్కడా కూడా వీఆర్ నాట్ లైబుల్ టు పే టు ఎనీబడి, ఎవరికి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎవరికైనా మనం పే చేయాల్సిన అవసరం ఉందా? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ మనం ఎవరికైనా ఏమైనా పే చేయాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. అందుకని వీటి పేర్ల ముందు ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా అవి మన బ్యాలెన్స్ షీట్స్లో లయబిలిటీ సైడ్ ప్రొవిజన్గా చూపించకూడదు. వీటిని ఏమంటారంటే అడ్జస్ట్మెంట్ టు అసెట్స్ అంటారు నాన్న. వాటిని కన్సర్న్ అసెట్లో నుంచి మనం లెస్ చేసి చూపించాలి. ఈ అసెట్లో నుంచి లెస్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, డెటార్స్లో నుంచి లెస్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ఇన్వెస్ట్మెంట్లో నుంచి లెస్ ప్రొవిజన్ ఫర్ డిమిన్యూషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని లెస్ చేసి చూపించాలి. కానీ లయబిలిటీ సైడ్ పొరపాటును కూడా ప్రొవిజన్ అని చూపించకూడదు. నో, దీస్ ఆర్ నాట్ లయబిలిటీస్ యాజ్ నాట్ పేయబుల్ టు ఎనీబడి. దీస్ ఆర్ కాల్డ్ అడ్జస్ట్మెంట్ టు అసెట్స్ and should be deducted from the concerned asset. Okay. Second example, trade creditors and accruals for services received like rent payable, salaries payable, etc. Trade creditors ఉన్నారు, rent payable, salaries payable ఇలాంటివి ఉన్నాయి మనకి. Is it clear? ఇవన్నీ లయబిలిటీసే. కానీ నాన్న క్రెడిటార్స్కి ఎంత పే చేయాలో మనకి యాక్యురేట్గా తెలుసు, రెంట్ పేయబుల్ ఎంతో మనకి యాక్యురేట్గా తెలుసు, శాలరీ పేయబుల్ ఎంతో మనకి యాక్యురేట్గా తెలుసు. వేటికి మనం సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవేవి ప్రొవిజన్స్ కాదు. నో, ఈవెన్ దో దే ఆర్ లయబిలిటీస్, సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఆబ్లిగేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ నాన్న, సేల్స్ విత్ వారంటీ for repairs or replacement. Based on past experiences, it is probable that there will be claims. ఇందాక చూసాంగా వారంటీ సేల్స్ గురించి. సో ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉంటుంది. ఏమి చెప్పనట్లయితే ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది, దాన్ని మనం రిలయబుల్గా ఎస్టిమేట్ చేయగలమని నాన్న. ఇటువంటి వారంటీ సేల్స్ ఏమైనా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రొవిజన్. ఎస్, ఆల్ ది 3 కండిషన్స్ రిలవెంట్ ఫర్ రికగ్నైజింగ్ ప్రొవిజన్ ఆర్ ఎగ్జిస్టెడ్. అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్కసారి నాన్న మనం వారంటీకి అమ్మం, వారంటీ అనేది చెప్పం, వారంటీ ఇస్తామని. కానీ మన పాలసీ ఏంటంటే జనరల్గా మన దగ్గర ఎవరైనా కస్టమర్స్ కొని కనుక వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ అయితే కనుక డిస్సాటిస్ఫై అయితే వాళ్ళకి సంబంధించిన డిఫెక్ట్స్ ఉంటే వాటిని మనం రిపేర్ చేసిస్తుంటాం, కానీ రీప్లేస్ చేసిస్తుంటాం, రిపేర్ కానీ రీప్లేస్ కానీ చేసిస్తూ ఉంటాం. కానీ ఎక్కడా కూడా మేము ఇట్లా చేస్తామని ఎక్కడా చెప్పలే. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఏమీ లేదు మనకి. ఇక్కడ ఆబ్లిగేషన్స్ 3 రకాలు నాన్న. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అయినా అయ్యి ఉండవచ్చు. ఇక్కడేంటి మనకి మేము ఖచ్చితంగా రిపేర్ చేస్తాము లేదా రీప్లేస్ చేస్తామని ఎటువంటి ఆబ్లిగేషన్ మనం ఇవ్వలేదు, వాళ్ళకి వారంటీ ఇవ్వాల. కానీ జనరల్గా మాత్రం ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాటిని రిపేర్ చేస్తాం లేదా రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే సో ఎస్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ ది కస్టమర్, మన గుడ్ విల్ కోసం. ఓకే, ఇలా మనం వారంటీ అని చెప్పకపోయినా కూడా రీప్లేస్ చేస్తామని అందరికీ కూడా తెలిసే అనుకోండి. అటువంటిప్పుడు మనకి
కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లేకపోయినా సరే కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉన్నట్లే. సో యాజ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ ద కస్టమర్, మన బిజినెస్ యొక్క గుడ్ విల్ పెంచుకోవడం కోసం మనకి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉన్నట్లే బేస్డ్ ఆన్ ది ప్రివైలింగ్ యూసేజ్ ఆర్ కస్టమ్ ఇన్ ది ట్రేడ్. ఈ కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్స్ కూడా మనకి ఆబ్లిగేషన్స్ అవుతాయి నాన్న. అటువంటిప్పుడు కూడా ప్రాపబుల్ అవుట్ఫ్లో ఉండి దాన్ని రిలయబుల్గా ఎస్టిమేట్ చేయగలిగితే నువ్వు వారంటీ ఇస్తానని చెప్పకపోయినా కూడా ప్రొవిజన్ని క్రియేట్ చేయాల్సిందే. చూడండి నాన్న, ఇప్పుడు సేల్స్ వితౌట్ వారంటీ బట్ ద ఎంటర్ప్రైజ్ హ్యాస్ ఎ పాలసీ ఆఫ్ రీప్లేసింగ్ ఐటమ్స్ టు డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఇట్స్ పాలసీ ఈజ్ జనరల్లీ నోన్, అందరికీ తెలుసు. ఎస్, constructive obligations arising from normal business practices or customs so as to maintain good business relations or to act in an equitable manner also give rise to obligations even though they are not legal obligations or contractual obligations. అందుకని ఈ సందర్భాల్లో కూడా నాన్న మనకి ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లే, ఆ సేల్ చేయడం ద్వారా మనకి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉన్నట్లే, అంటే ఆబ్లిగేషన్ ఉన్నట్లే దానికి ప్రాపబుల్ అవుట్ఫ్లో ఉంటుంది, దాన్ని రిలయబుల్గా మనం ఎస్టిమేట్ కూడా చేయగలుగుతాం. కాబట్టి వాటికి సంబంధించి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. అయితే ఒకవేళ వారంటీ సేల్స్కి సంబంధించి కానీ ఇటువంటి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్స్ ఉన్న సేల్స్కి సంబంధించి కానీ స్పెసిఫిక్గా లెక్కలో ద అమౌంట్ ఆఫ్ అవుట్ఫ్లో కెన్ నాట్ బి మెజర్డ్ రిలయబుల్లీ అని చెప్పాడు అనుకోండి, అటువంటిప్పుడు మనం ప్రొవిజన్ క్రియేట్ చేయం. ఎందుకని? కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి. అదేంటి? ఎక్సెప్షనల్ కేసు. జనరల్గా ఏంటంటే వీటికి అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇది జాగ్రత్తగా చూడండి. ఫర్ కాస్ట్ ఆఫ్ క్లీనింగ్ కంటామినేటెడ్ ల్యాండ్ అమౌంటింగ్ టు ₹5 lakhs. మనం ఏదో ల్యాండ్ని కంటామినేట్ చేసామంట, అంటే మన ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన వ్యర్థ పదార్థాలతో చుట్టూ ఉన్న భూమి, మనది కాదు పాపం, చుట్టూ ఉన్న భూమి అంతా కూడా మనం ఏం చేసామంటే కంటామినేట్ చేసి పడేసాం. కేస్ 1, లా ఎగ్జిస్టెడ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకే ఎవరెవరైతే కంటామినేట్ చేశారో ఆ చేసిన వాళ్ళందరూ కూడా ఆ కంటామినేట్ చేసిన ల్యాండ్ని క్లీన్ చేయాల్సిందే అన్న లా ఉంది. వెరీ గుడ్. అంటే ఇక్కడ మనకి లీగల్ ఆబ్లిగేషన్ ఉంది. ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. పాస్ట్ ఈవెంట్ ఏంటి? కంటామినేషన్ ఆఫ్ ది ల్యాండ్. ఆ పాస్ట్ ఈవెంట్ ద్వారా మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి ఖచ్చితంగా సెటిల్ చేసి తీరాల్సినటువంటి ఆబ్లిగేషన్ వచ్చిందా? వచ్చింది. లీగల్ ఆబ్లిగేషన్ ఉంది, ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాల్సిందే? క్లీన్ చేసి తీరాల్సిందే. కాబట్టి దీనికి ప్రాబబుల్ అవుట్ఫ్లో కూడా తెలుసు మనకి, ఎంత? 5 lakhs ఎస్టిమేషన్. దానికి 5 lakhs కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు, అది వేరే విషయం. బట్ దాన్ని మనకి ప్రాబబుల్ అవుట్ఫ్లో కూడా ఉంది, దాని రిలయబుల్గా ఎస్టిమేట్ కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి 3 conditions సాటిస్ఫై అయినట్లే వీ హ్యావ్ టు క్రియేట్ ది ప్రొవిజన్. ఎస్, 3 conditions సాటిస్ఫైడ్. నెక్స్ట్ వన్, లా నాట్ ఎగ్జిస్టెడ్ ఆన్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు చూద్దాం. పాస్ట్ ఈవెంట్ ఏంటి? మనం కంటామినేషన్ చేసాం. ఆ కంటామినేషన్ చేయటం వల్ల బ్యాలెన్స్ షీట్ రోజుకి మనం ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేయవలసినటువంటి ఆబ్లిగేషన్ మనకి ఏమైనా వచ్చిందా? నో, దెర్ ఈస్ నో లీగల్ ఆబ్లిగేషన్ ఎట్ ఆల్. సో దెర్ ఈస్ నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. ఈజ్ క్లియర్? అందుకని ఇక్కడ మనం ప్రొవిజన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. థర్డ్ కేసు నాన్న, లా నాట్ ఎగ్జిస్టెడ్. బ్యాలెన్స్ షీట్ రోజుకి లా ఏమి లేదు, బట్ ఇట్ ఈస్ వర్చువల్లీ సర్టెన్. నాన్న వర్చువల్లీ సర్టెన్ పది ఇంపార్టెంట్ నాన్న. దట్ మీన్స్ బియాండ్ ఎనీ డౌట్, దాదాపు 100% అని. ఓకే, వర్చువల్లీ సర్టెన్ ఫర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఫర్ క్లీనింగ్ కంటామినేటెడ్ ల్యాండ్. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి క్లీన్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పే లా ఏమీ లేదు, కానీ మనకు ఖచ్చితంగా తెలిసింది దాదాపుగా బ్యాలెన్స్ షీట్ డేట్ అయిపోయిన వెంటనే ఆ లా అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది క్లీన్ చేయడం కోసం. దట్ ఈస్ వర్చువల్లీ సర్టెన్ బియాండ్ ఎనీ డౌట్. ఎలా చెప్పగలుగుతాం? జనరల్గా నాన్న లా మనకి ఎనాక్ట్ అవటం అంటే ఏంటి ప్రాసెస్? ఆ బిల్ని ఫస్ట్ లోక్సభలో ఏం చేస్తారు? పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఆ బిల్ మళ్ళీ మనకి రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. అప్పుడు మనకి అది యాక్ట్ అవుతుంది. లోక్సభలో పాస్ అయిపోయింది బిల్ దీనికి సంబంధించి, రాజ్యసభలో ఇంకా పాస్ కాల. ఈలోపు మన బ్యాలెన్స్ షీట్ డేట్ వచ్చింది. మన బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత రాజ్యసభలో అది పాస్ చేయబోతున్నారు. మనకు క్లియర్గా తెలుసు రూలింగ్ పార్టీకి సఫిషియంట్ మెజారిటీ ఉంది రాజ్యసభలో ఆ బిల్ని పాస్ చేసుకోవడానికి. మోర్ దెన్ సఫిషియంట్, చాలా ఎక్కువ ఉంది వాళ్ళ గ్యారంటీగా. అటువంటిప్పుడు ఏంటి? జస్ట్ ఫార్మాలిటీనే రాజ్యసభలో అది పాస్ కావడం అన్నది. అంటే దెర్ ఈస్ వర్చువల్ సర్టెనిటీ ఫర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా ఇమీడియట్లీ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకే ఆబ్లిగేషన్ లేదు కానీ మనకి తెలుసు, కానీ ఆబ్లిగేషన్ రావడానికి వర్చువల్ సర్టెనిటీ ఉండాలి నాన్న. అంటే బియాండ్ ఎనీ డౌట్ కనుక ఉన్నట్లయితే
అటువంటి సందర్భంలో కూడా మనం ఏం చేస్తామయ్యా అంటే ప్రావిజన్ని క్రియేట్ చేస్తాం. నార్మల్గా ఏమని చెప్పాం మనం, ఆబ్లిగేషన్ ఉన్నా ఆబ్లిగేషన్ రావడానికి 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉన్నా సరిపోతుంది అనుకున్నాం. కానీ లీగల్ ఆబ్లిగేషన్ సంబంధించి మాత్రం నాన్న వర్చువల్ సర్టనిటీ ఉంటేనే ఆ రోజుకి ఆబ్లిగేషన్ ఉండాలన్నా ఉండాలి లీగల్ ఆబ్లిగేషన్, లేదా లీగల్ ఆబ్లిగేషన్ రావడానికి వర్చువల్ సర్టనిటీ ఉండాలి. మోర్ దెన్ 50% సరిపోదు నాన్న. లీగల్ ఆబ్లిగేషన్ అయితే వర్చువల్ సర్టనిటీ ఉండి తీరాలి, అప్పుడే మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. వర్చువల్ సర్టనిటీ లేదే అనుకోండి, అప్పుడు మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు లీగల్ ఆబ్లిగేషన్స్ కోసం. చూడండి నాన్న, ఎస్, వర్చువల్ సర్టనిటీ ఫర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ లా గివ్స్ రైజ్ టు ఏ ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ఓకే, నెక్స్ట్ వన్ నాన్న, జాగ్రత్తగా చూడండి. యాజ్ పర్ న్యూ లెజిస్లేషన్, కొత్త చట్ట ప్రకారం అంట, ఎన్ ఎంటిటీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిట్ స్మోక్ ఫిల్టర్స్ బై 30th September 2019. 30th September 2019 కల్లా వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీలో స్మోక్ ఫిల్టర్స్ని ఫిట్ చేయాలి అని చెప్పిందంట. ఇఫ్ నాట్, అలా చెయ్యకపోతే ఇట్ హ్యాస్ టు పే ఏ పెనాల్టీ ఆఫ్ ₹1 lakh. అరే అంటే క్లియర్గా తెలిసిపోతుంది, స్మోక్ ఫిల్టర్స్ నేను ఖచ్చితంగా ఫిట్ చేసి తీరాల్సిందేనా, చెయ్యకపోయినా పర్లేదు నువ్వే చదువుతున్నావుగా, ఏంటి ఒకవేళ నేను చేయకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది, అంతే కదా. అంటే అర్థం ఏంటి, ఇక్కడ స్మోక్ ఫిల్టర్స్ని ఫిట్ చేయకుండా స్కిప్ చేసేటటువంటి ఆల్టర్నేటివ్ మనకుంది, బై టేకింగ్ ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బై పేయింగ్ ఏ పెనాల్టీ. అంటే ఇటువంటి సందర్భంలో మాత్రం మనకి దెర్ ఇస్ నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఫర్ ఫిట్టింగ్ ది స్మోక్ ఫిల్టర్స్, ఎందుకంటే ఖచ్చితంగా ఫిట్ చేయాల్సిన అవసరం కాదు కదా, దాన్ని స్కిప్ చేసే ఆల్టర్నేటివ్ నాకు ఉంది కదా, బై టేకింగ్ ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వాట్ ఈస్ దట్? బై పేకింగ్ ఏ పెనాల్టీ ఆఫ్ 1 lakh. జాగ్రత్తగా చూడండి, కాస్ట్ ఆఫ్ ఫిట్టింగ్ ది స్మోక్ ఫిల్టర్ ఇస్ 10 lakhs అట. 31st March 2019కి నాట్ ఫిట్టెడ్ ది స్మోక్ ఫిల్టర్. అవునయ్యా, 30th September దాకుంది, అసలు నాకేం కూడా ప్రస్తుతానికి అసలు నాకు స్మోక్ ఫిల్టర్ కానీ దానికి సంబంధించిన పెనాల్టీ సంబంధించి ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు. దెర్ ఈస్ నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ యాజ్ ఆన్ 31st March 2019. కట్ ఆఫ్ డేట్ ఇంకా ఉంది 30th September. అందుకని ఆ రోజు మనం ఏం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఫర్ కాస్ట్ ఆఫ్ స్మోక్ ఫిల్టర్స్ అండ్ ఫర్ పెనాల్టీస్. ఓకేనా? నెక్స్ట్, ఆన్ 31st March 2020 నాట్ ఫిటెడ్ స్మోక్ ఫిల్టర్స్. 31st March 2020 సెప్టెంబర్ దాటి వచ్చేసి అయినా సరే స్మోక్ ఫిల్టర్లు ఫిట్ చేయాలా? వెరీ గుడ్, ఫిట్ చేయాలా, నాకు ఆల్టర్నేటివ్ ఉంది కదా, దాని బదులు ఏం పే చేసుకుంటాను? పెనాల్టీ పే చేస్తా. ఇప్పుడు నేను స్మోక్ ఫిల్టర్ని ఫిట్ చేయకుండా స్కిప్ చేయగలను, కానీ పెనాల్టీ మాత్రం పే చేయకుండా స్కిప్ అయ్యే ఛాన్స్ లేదు, కట్ ఆఫ్ డేట్ దాటి వచ్చాను కాబట్టి. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆల్రెడీ నువ్వు 30th September నుంచి 31st March పెనాల్టీ పే చేసి ఉంటే పర్లేదు, ఒకవేళ పే చేయలేదే అనుకున్నానా ఆ ₹1 lakh పెనాల్టీ నువ్వు స్కిప్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఆ స్మోక్ ఫిల్టర్ని ఫిట్ చేయలేదు కాబట్టి. అందుకని ఆ ₹1 lakh మాత్రం నువ్వు ఖచ్చితంగా ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్మోక్ ఫిల్టర్కి అక్కర్లా, నాకు ఆల్టర్నేటివ్ ఉంది, దాని బదులుగా ఫైన్ కొట్టుకుంటాను కాబట్టి. క్లియర్? ఇప్పుడు 31st March 2020కి ₹1 lakh మనం ప్రొవిజన్ క్రియేట్ చేసి తీరాలి. ఓకే, ఇది ఎగ్జామ్లో అడుగుతుంటాడు, జాగ్రత్త నాన్న. నెక్స్ట్ నాన్న, రిజల్యూషన్ పాస్డ్ బై ఏ లిమిటెడ్. ఎందుకంట, టు క్యారీ అవుట్ మేజర్ రిపేర్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ఆన్ 20th March 2019 ఫర్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ₹25 lakhs. ఏ లిమిటెడ్ 20th March 2019 ఒక రిజల్యూషన్ పాస్ చేసిందంట. దేనికోసం? మనం ఒక ₹25 lakhs ఖర్చు పెట్టి మేజర్ రిపేర్స్ అండ్ ఎక్స్పాన్షన్ చేద్దాము అని రిజల్యూషన్ పాస్ చేసేసింది. ఓకే, రిపేర్స్ అండ్ ఎక్స్పాన్షన్ టుక్ ప్లేస్ ఇన్ June 2019. కానీ యాక్చువల్గా రిపేర్స్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరిగాయంట? జూన్లో జరిగాయి. ఈలోపు మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ వచ్చింది ఎప్పుడు నాన్న? 31st March 2019. ఇప్పుడు మనం 31st March 2019 ఆల్రెడీ రిజల్యూషన్ పాస్ చేసాము, కానీ ఇంకా మనం రిపేర్స్ గురించి ఎక్స్పెండిచర్ ఏం పెట్టాల. మరి ఈ 25 lakhs ఇప్పుడు మనం ప్రొవిజన్ ఏమన్నా క్రియేట్ చెయ్యాలా? ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? దేర్ మస్ట్ బి ఏ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. ఓకేనా అన్న? అయితే ఆ ఆబ్లిగేషన్ని ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసి వచ్చేటట్లయితేనే ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లు. అలా కాకుండా ఆ ఆబ్లిగేషన్ కనుక మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ద్వారా అవాయిడ్ చేసుకునే పాసిబిలిటీ కనుక మనం ఉన్నట్లయితే అప్పుడు దెర్ ఈజ్ నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. ఇప్పుడు నేను రిజల్యూషన్ పాస్ చేశాను, దాని అర్థం 31st March 2019కి 25 లక్షలు ఎవరికైనా ఇవ్వాలా? యామ్ ఐ లయబుల్ టు పే దట్ అమౌంట్ ఎనీబడి? నో, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కావాలనుకుంటే తర్వాత వద్దులే, ఈ మేజర్ రిపేర్స్ అండ్ ఎక్స్పాన్షన్ నేను ఏం చేసుకోవచ్చు, వద్దని ఆపే పాసిబిలిటీ కూడా ఉంది, అవునా కాదా?
సో ఫ్యూచర్లో ఇంకొక డెసిషన్ తీసుకొని ఇప్పుడుగా తర్వాత ఎప్పుడో చేద్దాం ఆపుకునే పాసిబిలిటీ కూడా ఉంది. అంటే దేర్ ఇస్ ఎ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవైలబుల్ టు అవాయిడ్ దట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 25 lakhs. అందుకని 31st March 2019కి రెజల్యూషన్ పాస్ చేసినప్పటికీ కూడా దెర్ ఈస్ నో ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ బికాస్ దట్ కెన్ బి అవాయిడెడ్ బై ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అందుకని ఈ 25 lakhs మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి నాన్న, on 31st March 2019 there was no present obligation to pay anybody for repairs and expansion of business. ఆ రోజు మనం ఎవరికి 20 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ లిమిటెడ్ కెన్ అవాయిడ్ రిపేర్స్ అండ్ ఎక్స్పాన్షన్ బై ఇట్స్ ఫ్యూచర్ డెసిషన్ ద్వారా దాన్ని అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. అందుకని ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ నాన్న. ఓకే, వెరీ గుడ్. ఇవంతా ఏంటన్నా మనకి రికగ్నిషన్ ఆఫ్ ప్రొవిజన్ గురించి, ఇవి ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ నాన్న, వెరీ గుడ్. నాకు ప్రొవిజన్ అంటే ఏంటో తెలిసింది. దాన్ని రికగ్నైజ్ చేయడం కోసం ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉండాలి. దాన్ని సెటిల్ చేయడం కోసం ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఉండాలి. దాన్ని రిలయబుల్గా ఎస్టిమేట్ కూడా చేయగలిగి ఉండాలి. అన్ని ఉన్నట్లయితే ప్రొవిజన్ రికగ్నైజ్ చేస్తాను. వెరీ గుడ్. అయితే ఎలా మెజర్ చేయాలంటే వాట్ ఆర్ ది మెజర్మెంట్ టూల్స్ ఫర్ ప్రొవిజన్? ఇది కొంచెం జాగ్రత్తగా చిన్నదే, ఏం లేదు. While creating a provision, we have to take into consideration the best estimate of the expenditure available. ఎలా పడితే అలా కాదు నాన్న, you have to make the best estimate of the expenditure. ఖచ్చితంగా బెస్ట్ ఎస్టిమేషన్ తీసుకోవాలి. అలాగే నాన్న, no discount shall be made while creating a provision. ఓకే, ఏంటి మనకి పాస్ట్ ఈవెంట్ ద్వారా ఖచ్చితంగా సెటిల్ చేయవలసినటువంటి ఆబ్లిగేషన్ వస్తుంది. దాన్ని సెటిల్ చేయబోయేది మన ఫ్యూచర్లోనే, కానీ దేనివల్ల వస్తుంది అది మనకి అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. ఓకే, అయితే దీన్ని మనం పే చేయాల్సింది ఫ్యూచర్లో కాబట్టి ఫ్యూచర్లో 1 lakh రూపాయలు అవసరమైతే టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ మనం అప్లై చేసినట్లయితే 1 year తర్వాత నాకు 1 lakh అంటే ఈరోజు 1 lakh కాదు, దాన్ని నేను ప్రజెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేస్తే 80,000 వస్తుంది. అందుకని నేను ఇప్పుడు 80,000కే ప్రొవిజన్ క్రియేట్ చేయాలా లేకపోతే 1 lakh క్రియేట్ చేయాలా అంటే, బాబు ప్రొవిజన్ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రం డిస్కౌంటింగ్ అనే కాన్సెప్టే లేదు, డిస్కౌంటింగ్ చెయ్యవద్దు అని AS 29 చెప్పింది నాన్న. ఇజ్ ఇట్ క్లియర్? అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చింది. ఇది మనకి AS 10తో లింక్ అవుతుంది. AS 10 ఏంటి మనకి? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. AS 10 ప్రకారం నాన్న కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇంక్లూడ్స్ అని చెప్పి కొన్ని కాస్ట్లు ఉంటాయి అక్కడ మనకి. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అని. వాటిలో ఒక కాస్ట్ ఏంటి? ఎస్టిమేటెడ్ డీకమిషనింగ్, డిమాలిషన్ అండ్ రీస్టోరేషన్ కాస్ట్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి అటువంటి ఎస్టిమేటెడ్ డీకమిషనింగ్ కాస్ట్ కానీ ఎస్టిమేటెడ్ రీస్టోరేషన్ కాస్ట్ కానీ ప్రెజెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేసి దాన్ని క్యాపిటలైజ్ చేయాలి అంటే అసెట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి అని AS 10 చెప్పింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏం చేసామంటే నాన్న, లీజ్ హోల్డ్కి ఒక బిల్డింగ్ తీసుకున్నాం 5 yearsకి. మనం ఏం చేస్తున్నాం, దాంట్లో మెషినరీస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అయితే ఓనర్ ఏమన్నా అంటే అగ్రిమెంట్ ప్రకారం, బాబు నువ్వు మెషినరీస్ ఇన్స్టాల్ చేసుకో, ఏవైనా చేసుకో, రేపటి రోజు అవి ఏంటివయ్యా అంటే అవన్నీ కూడా మళ్ళీ డీకమిషన్ చేసినట్లయితే అదంతా పాడైపోతుంది. దాన్ని ఖచ్చితంగా ఒరిజినల్ పొజిషన్కి నాకు నువ్వు రీస్టోర్ చేసి ఇవ్వాల్సిందే నా బిల్డింగ్ని అన్నాడు. వెరీ గుడ్ అన్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక 20 lakhs పెట్టి మనం మెషినరీ అంతా కొనుక్కొచ్చి ఇన్స్టాల్ చేసాం. ఎంట్రీ ఏమవుతుంది దానికి మనకి? మెషినరీ ఆర్ PP అకౌంట్ డెబిట్ 20 lakhs టు క్యాష్ ఆర్ బ్యాంక్ 20 lakhs. ఓకే, ఆ ఎంట్రీ పాస్ అయిపోయింది బ్యాంక్. ఓకే, అయితే AS 10 ఏమని చెప్పింది? ఒకవేళ ఇట్లా ఇన్స్టాల్ చేసిన ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏమన్నా ఉండి దానికి సంబంధించి కనుక మనకి ఫ్యూచర్లో డీకమిషన్ చేయాల్సి వచ్చినా, ఆ డీకమిషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని రీస్టోర్ చేయాల్సి వచ్చినా అప్పుడు దానికి అయ్యే కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ని ప్రజెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేసి ఆ కాస్ట్ను కూడా ఏం చేయమని చెప్పింది? ఎసెట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ చేయమంది. అంటే మనం ఎస్టిమేట్ చేసాం, 5 ఏళ్ల తర్వాత ఈ ఎసెట్ని మనం డీకమిషన్ చేసి మళ్ళీ ఆ బిల్డింగ్ని ఒరిజినల్ పొజిషన్కి రీస్టోర్ చేయాలంటే ఎంత కాస్ట్ అవ్వవచ్చు అని మనం ఎస్టిమేట్ చేస్తే అది మనకి ఒక 5 lakhs అని ఎస్టిమేట్ చేయగలిగాం. వెరీ గుడ్. ఆ 5 lakhsని ఏ రేట్ దగ్గర చెప్పింది అది కూడా చెప్పింది అన్న. ప్రీ ట్యాక్స్ బారోయింగ్ రేట్ నాన్న, అది పాపులర్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఈల్డ్ రేట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చేయమని చెప్పింది AS 10 ప్రకారం. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేట్ అది 10% అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ 5 lakhsని, అది ఉందిగా మనకి ప్రీ ట్యాక్స్ బారోయింగ్ రేట్ ఉందిగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఈల్డ్ రేట్ ఉంది కదా,
ఆ రేట్ అప్లై చేసి డిస్కౌంట్ చేశాము. చేస్తే 5 లక్షలు కాస్త దాని ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు 4 లక్షలు అయింది. ఈ 4 లక్షలు ఏం చేయమని చెప్పింది అయ్యా అంటే ఆ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ కాస్ట్ ఉంది కదా, ఎక్విప్మెంట్ కాస్ట్, దానికి క్యాపిటలైజ్ చేయండి, యాడ్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఎంట్రీ ఏమైపోతుంది, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ మెషినరీ అకౌంట్ డెబిట్, ఈ 4 lakhs కూడా డెబిట్, 4 lakhs టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయలేం మనం, అంతేనా కాదా, టు క్రెడిటర్స్ అట్లాంటిది కూడా ఏం లేదు ఇక్కడ. మరి ఎందుకోసం అయ్యా అంటే ఇది 5 సంవత్సరాల తర్వాత పెట్టబోయేటటువంటి డీకమిషనింగ్ అండ్ రీస్టోర్ కాస్ట్ కోసం అయ్యా ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. వెరీ గుడ్, ప్రొవిజన్ క్రియేట్ చేయి. ఎంట్రీ ఏమైపోతున్నప్పుడు ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్ 4 lakhs టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ అసెట్ 4 lakhs. ఇది కూడా ఏంటి, ప్రావిజన్ ఫర్ డీకమిషనింగ్ ఆర్ రీస్టోరేషన్ ఆఫ్ అసెట్. మరి ఇక్కడ ప్రొవిజన్ క్రియేట్ చేసాం ఎంత, 4 lakhs, కానీ యాక్చువల్గా 5 years తర్వాత కావాల్సింది ఎంత, 5 lakhs. దాన్ని మనం ఏం చేసాం, డిస్కౌంట్ చేసాం. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే అని చెప్పింది కదా, అందుకని ఈ ఒక్క సందర్భంలో మాత్రమే ఆ కాస్ట్ ఏదైతే ఉందో, డీకమిషనింగ్ కాస్ట్, ఆ రీస్టోరేషన్ కాస్ట్ ఏదైతే ఉందో దానికోసం దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ అయితే దాన్ని మాత్రమే డిస్కౌంట్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ మిగతా ఏ సందర్భంలో కూడా మనం దాన్ని డిస్కౌంట్ చేయటానికి లేదు. ఒకసారి చూడన్నాను, AS10 కూడా గుర్తుందని అనుకుంటున్నాను. ఓకే, గ్రూప్ 1 కదా, మా సంబంధం లేదు అనుకోకూడదు. ఓకే, నో డిస్కౌంటింగ్ ఆఫ్ ప్రొవిజన్ అమౌంట్ టు బి పేడ్ ఇన్ ఫ్యూచర్ టు ఇట్స్ ప్రెజెంట్ వాల్యూ షాల్ బి మేడ్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ డీకమిషనింగ్, రిస్టోరేషన్ and similar liabilities that are recognized as cost of PPE. In these cases, we have to discount the value of liability by using pre-tax borrowing rate based on the risk involved in the liability. Nana, a rate ante nana manaku general ga adi Government of India bond rate nana, adi manaku గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఈల్డ్ రేట్, దాని ప్రకారం మనం దాన్ని డిస్కౌంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, పీరియాడిక్ అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సార్, పీరియాడిక్ అన్వైండింగ్ అంటే దాని అర్థం ఏంటి సార్, చూద్దాం. 5 ఏళ్ల తర్వాత మనకు కావాల్సింది ఎంత, 5 lakhs. ఇప్పుడు దాన్ని డిస్కౌంట్కి చేసుకొని ఎంతకు చూపించాం, 4 lakhs చూపించాం. ఈ 4 lakhs 5 ఏళ్ళు గడిచేసరికి ఎంత అయిపోవాలి, 5 lakhs అవ్వాలి. అంటే ఎవ్రీ ఇయర్ కాస్త దానికి ఫినాన్స్ కాస్ట్ ఏం చేసుకుంటుంటాం, యాడ్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ 4 lakhs ఇంటూ రేట్, అమౌంట్ ఎంత వస్తుంది దాన్ని యాడ్ చేస్తాం. సెకండ్ ఇయర్ 4 lakhs ప్లస్ ఆల్రెడీ మనం ఇంతకుముందు యాడ్ చేసాం కదా, దాని మీద 10%. థర్డ్ ఇయర్ మళ్ళీ దాని మీద 10%. ఫోర్త్ ఇయర్ దాని మీద 10%. ఇప్పుడు 1 lakh డిస్కౌంట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త 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 తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చివరికి 4 lakhs మనకి 5 lakhs అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే మనం పీరియాడిక్ అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్ అంటాం. ఇట్లా ఎవ్రీ ఇయర్ ఎంత డిస్కౌంట్ అన్వైండ్ చేస్తున్నావో దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించాలట. ఏం లేదన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి దీన్ని మనం ఇంట్రెస్ట్ అనుకున్నామే అనుకోండి. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తాం, 4 lakhs ఇంటూ రేట్ అప్లై చేస్తే వచ్చేది ఎంతో మనకి ఇంట్రెస్ట్ అవుతుంది, అవునా కదా. ఒక 15,000 వచ్చింది అనుకుందాం. ఆ 15,000 ఏంటయ్యా అంటే మనకి పీరియాడిక్ అన్వైండింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా పీరియాడిక్ అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్ అంటాం. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకుంటాం. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఎంత అయిపోయింది, 4 lakhs ప్లస్ ఈ 15,000 రెండు కలుపుకుంటే ఎంత అయింది, 4,15,000. దాని మీద నెక్స్ట్ మళ్ళీ ఆ వచ్చే దాని మీద అలా అప్లై చేస్తాం. ఒక ప్రాబ్లం చూద్దాం, చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, అది బెటర్ మనకి. AS10 కొంచెం గుర్తుందని అనుకున్నాను, బట్ చెప్పలేం కదా, అప్పుడప్పుడు మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు. ప్రాబ్లం చూద్దాం ఇక్కడే. X Limited installed a machine on 1/4/2018 in the premises taken on rent for 2 years. As per rental agreement, the machine should be decommissioned and building should be brought into the original position. X Limited estimated to incur 1 lakh at the end of second year to restore this premises to its original position. Estimated cost of restoration ఎంత కావచ్చు అనుకుంటున్నారు నాన్న ఇక్కడ, 1 lakh. Record journal entries assuming applicable pre-tax borrowing rate is 10%. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం చేయాలి, 1 lakh మనం 10% దగ్గర సెకండ్ ఇయర్ యొక్క ప్రజెంట్ వాల్యూ ఎనిటీ ఫ్యాక్టర్ తీసుకొని దాంతో మనం డిస్కౌంట్ చేయాలి. చూడండి నాన్న, అది ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ ఎంత ఇప్పుడు 1 lakh. 2 years యొక్క సెకండ్ ఇయర్ యొక్క ప్రజెంట్ వాల్యూ ఎనిటీ ఫ్యాక్టర్ ఎంత నాన్న, 10% దగ్గర 0.8264
రెండు కలిపితే ఎంత అమౌంట్ ఎంత వచ్చింది మనకి 82,640. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఎంట్రీ దీనికి ఎసెట్ కాస్ట్లో దాన్ని ఇంక్లూడ్ చేయాలి, అలాగే ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయాలి. ఎంట్రీ మెషినరీ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ కాస్ట్ 82,640. ఇటు చూడండి, మెషినరీ అకౌంట్ డెబిట్ 82,640 టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అకౌంట్ 82,640. ఓకే, ఇప్పుడు మెషినరీని పెంచాం, మన బుక్స్లో 82,640 ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు మనకి ఇయర్ ఎండింగ్కి వచ్చాం, ఏమని చెప్పామన్నా కొంత ఈ డిస్కౌంట్ అన్వైండింగ్ చేసుకుంటా వెళ్ళాలి అంటున్నాం, అంటే రికగ్నైజ్ చేసుకుంటా వెళ్ళాలి. చూద్దాం, పీరియాడిక్ అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్ 2018-19లో 82,640 ఉంది నాన్న మనకి, దాని మీద రేట్ ఎంత 10%, అమౌంట్ ఎంత వస్తుంది 8,264. ఓకే, దీన్ని మనం అన్వైండింగ్ కాస్ట్ అనుకోవచ్చు, ఫినాన్స్ కాస్ట్ అనుకోవచ్చు, అన్వైండింగ్ డిస్కౌంట్ అనుకోవచ్చు, ఏ పదమైనా అనుకోవచ్చు. ఎంట్రీ ఏమని రాస్తాం, ఫైనాన్స్ కాస్ట్ ఆర్ అన్వైండింగ్ కాస్ట్ అకౌంట్ డెబిట్ 8,264 టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్. మరి ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ కూడా పెరగాలిగా, ఇది చివరికి 4 lakhs కాస్ట్ ఎంత అయిపోవాలి మనకి, అది 5 lakhs అవ్వాలి. అందుకని టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ ఎంత 8,264. ఇలాగ ఇయర్ మనం అన్వైండ్ చేసాం కదా ఫైనాన్స్ కాస్ట్ లేదా డిస్కౌంట్ని, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకుంటాం. ఎంట్రీ ఏమవుతుందా అప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ 8,264 టు ఫైనాన్స్ కాస్ట్ ఆర్ అన్వైండింగ్ కాస్ట్ ఆర్ అన్వైండింగ్ డిస్కౌంట్ అకౌంట్ 8,264. ఇక్కడ ఏం చేసాం, ఆ రెండింటి బదులు కంబైన్డ్ ఎంట్రీ రాసేసాం. కంబైన్డ్ ఎంట్రీ ఏమైపోతుంది, అన్వైండింగ్ కాస్ట్ కొట్టుపోతే మనకి ఏం మిగిలిపోతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ 8,264 టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ కాస్ట్. అదే ఇక్కడ రాసాను చూడండి, P&L ఏంటది, అన్వైండింగ్ కాస్ట్ అకౌంట్ డెబిట్ 8,264 టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ 8,264. ఇప్పుడు ప్రొవిజన్ ఎంత అయిపోయిందన్న మనకి, ఓపెనింగ్లో ఉన్న 82,640, ఇప్పుడు మళ్ళీ చివరిలో మనం యాడ్ చేసిన 8,264. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఏంటి, ఈ రెండింటి మీద మనకి ఇంకొక 10% అప్లై చేయాలి మనం. సో ఇన్ 2019-20 82,640 ప్లస్ 8,264 ఇంటూ 10%. హౌ మచ్ ఈస్ దట్ 9,090. దీనికి ఎంట్రీ మళ్ళీ ఫైనాన్స్ కాస్ట్ ఆర్ అన్వైండింగ్ కాస్ట్ అకౌంట్ డెబిట్ 9,090 టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ 9,090. దాని మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకుంటావు. P&L అకౌంట్ డెబిట్ టు అన్వైండింగ్ కాస్ట్ ఆర్ ఫైనాన్స్ కాస్ట్ 9,090. కంబైన్డ్ ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ కాస్ట్. హౌ మచ్ ఈస్ దట్ 9,090. ఇప్పుడు ఈ మూడు కలిపితే ప్రొవిజన్ ఎంత అయిపోయిందన్న 82,640 8,264 ప్లస్ 9,090. ఒక 5 రూపీస్ ఆర్ 6 రూపీస్ మనకి ఆ రౌండింగ్ ఆఫ్ వల్ల డిఫరెన్స్ వస్తుందన్న, అందుకని మనకి అప్రాక్సిమేషన్ అది 1 lakh. ఇప్పుడు మన దగ్గర ప్రొవిజన్ మొత్తం 1 lakh ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ ఇయర్ ఎండింగ్లో దాన్ని మనకి రిస్టోర్ చేయడం కోసం కాస్ట్ ఇంక్రీ అవుతాం కదా, అప్పుడు ఎంట్రీ ఏమని రాసుకుంటామంటే ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అకౌంట్ డెబిట్ 1 lakh టు క్యాష్ ఆర్ బ్యాంక్ 1 lakh అని ఎంట్రీ పాస్ చేస్తాం. దట్స్ ఇట్, దిస్ ఈస్ ది కాన్సెప్ట్. వేసుకొని ఒకసారి మళ్ళీ మనకి 10 అంతా కూడా డీకేప్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇది రెండు లింక్డ్ AS10 AS29. సో లాస్ట్ ఎంట్రీ నాన్న ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, హౌ మచ్ ఈస్ దట్ 1 lakh. ఇలా ఈ ఒక్క సందర్భంలో మాత్రమే మనం ప్రొవిజన్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని డిస్కౌంట్ చేయవచ్చు, కానీ మిగతా ఎప్పుడు కూడా డిస్కౌంట్ చేయటానికి లేదు. ఓకే, ఇది కూడా మెజర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ నాన్న, ప్రొవిజన్ షుడ్ బి మెజర్డ్ బిఫోర్ ట్యాక్స్, ఎప్పుడు కూడా ఆఫ్టర్ ట్యాక్స్ కాదు నాన్న. అలాగే రిస్క్ అండ్ అన్సర్టనిటీస్ దట్ సరౌండ్ ది ఈవెంట్స్ అండ్ సర్కమాస్టాన్సెస్ షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఆ ప్రొవిజన్ క్రియేట్ చేసేటప్పుడు దేనికోసం అయితే మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఆల్ రిస్క్స్ అండ్ అన్సర్టనిటీస్ షల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ క్రియేటింగ్ ఏ ప్రొవిజన్. అలాగే నాన్న, ప్రాఫిట్ ఆన్ ఎక్స్పెక్టెడ్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ ఈవెన్ ఇఫ్ క్లోజ్లీ లింక్డ్ విత్ ది ప్రొవిజన్ should not be deducted from the amount of provision. Expected profits and disposal of assets అంటున్నాను. ఇదే ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, 2 years తర్వాత ఇందాక ఎగ్జాంపుల్లో రిస్టోరేషన్ కోసం 1 lakh నాకు ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్ చేశాం కదా 1 lakh అని. అయితే ఏమంటున్నానంటే ఇప్పుడు వెరీ గుడ్, 2 years తర్వాత దాన్ని రిస్టోర్ చేయడానికి 1 lakh అవసరం అవుతుంది.
అయితే అప్పుడు నా దగ్గర ఉన్న మెషినరీ ఏదైతే ఉందో దాన్ని బయట నేను అమ్ముకున్నట్లయితే ఆ 2 years తర్వాత ఖచ్చితంగా నాకు ఒక 70,000 ప్రాఫిట్ వచ్చి తీరుతుంది. అందుకని ఎలాగో 2 years తర్వాత నాకు కాస్ట్ ఒక 1 lakh ఉంది, అలాగే నాకు రాబోయే ప్రాఫిట్ కూడా 70,000 ఉంది కాబట్టి ఈ రెండింటిని సెట్ ఆఫ్ చేసుకొని నేను 30,000కి నేను ప్రొవిజన్ క్రియేట్ చేస్తాను అంటే అలా కుదరదు అని చెప్పింది. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ ఈవెన్ దో దే ఆర్ క్లోజ్లీ లింక్డ్ విత్ ది ప్రొవిజన్ షల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అలా చేయడానికి లేదు, 1 lakh ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిందే, డిస్కౌంట్ చేసుకో కావాలనుకుంటే. ఓకే, అప్లై అయితే అది. నెక్స్ట్, ఎడిషనల్ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై ఈవెంట్స్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ షుడ్ బి కన్సిడర్డ్. అంటే నన్ను బ్యాలెన్స్ షీట్ డేట్ దాకా మనకి ఛాన్స్ అన్నది 50% అంత కాలేదు, కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్రూవ్ చేసే టయానికి ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ ఉందిగా మనకి AS4, దాని ప్రకారం అప్పటికి అది రావడానికి ఛాన్స్ మనకి 50% దాటిపోయినట్లయితే అటువంటి సందర్భంలో కూడా అది కూడా లెక్కలోకి తీసుకొని యూ హ్యావ్ టు క్రియేట్ ది provision. That is to say, you have to take into consideration even the events occurring after the balance sheet date, but before the approval of the financial statements while creating a provision. Next, reimbursement of the provision should be shown as net off ఓన్లీ వెన్ రీఎంబర్స్మెంట్ ఈజ్ వర్చువల్లీ సర్టెన్. ఇది ఒకటి జాగ్రత్తగా చూడాను. వర్చువల్ సర్టెన్ అంటే ఎప్పుడు కూడా బియాండ్ ఎనీ డౌట్ అని, దాదాపు 100% కాదు, బియాండ్ ఎనీ డౌట్. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రావిజన్ ఎగ్జాంపుల్ మనది ఏంటంటే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ అనుకుందాం. ఎవరు ఒక డిటర్జెంట్ పౌడర్ తయారు చేసేటువంటి డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి మా ప్రోడక్ట్ కూడా మీ దగ్గర సేల్ చేయండి అని చెప్పారు. మేమేమన్నా అంటే వెరీ గుడ్, మీ పౌడర్ మేము సేల్ చేస్తాం, కానీ రేపటి వల్ల దానివల్ల ఎవరన్నది వాష్ చేసేటప్పుడు వాళ్ళ చేతులకి ఏమైనా ప్రాబ్లం మా దగ్గరకు వచ్చి డ్యామేజ్ క్లెయిమ్ చేసుకున్నారే అనుకోండి, కెమికల్ రియాక్షన్స్ ఏమన్నా వచ్చి, అటువంటిప్పుడు మాకు ఇబ్బంది కదా. ఏం పర్లా, అలా కనుక ఎవరన్నా మీ దగ్గర డ్యామేజ్ కనుక క్లెయిమ్ చేసేటట్లయితే వాళ్ళు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ అమౌంట్ని మేము మీకు రీఎంబర్స్ చేస్తాము అని క్లియర్గా చెప్పారు అగ్రిమెంట్ ప్రకారం. అంటే ఒకవేళ మనకి కనుక దీనికి సంబంధించి ఏమైనా డ్యామేజ్ అరైజ్ అయినట్లయితే, పాసిబుల్ డ్యామేజ్ ఏమన్నా ఉండేటట్లయితే ఆ డ్యామేజ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనకి వీళ్ళు రీఎంబర్స్ చేస్తారు అని అగ్రిమెంట్లో ప్రొవైడ్ అయ్యారు. అంటే దెర్ ఈస్ వర్చువల్ సర్టనిటీ ఫర్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రావిజన్. అలాగా బియాండ్ ఎనీ డౌట్ ఒక బైండింగ్ అగ్రిమెంట్ లాంటి ఏమైనా ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మాత్రమే ప్రొవిజన్ నేను బ్యాలెన్స్ షీట్లో చూపించేటప్పుడు ప్రొవిజన్ నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూపించేటప్పుడు దానిలో నుంచి ఈ రీఎంబర్స్మెంట్ అమౌంట్ని లెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో 2 ప్రావిజన్ ఫర్ డ్యామేజ్ అని చెప్పేసి ఒక 2 lakhs మనం అనుకుంటున్నాం ఎస్టిమేటెడ్ 2 lakhs అని చూపించుకొని లెస్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రొవిజన్ అని చెప్పి 2 lakhsని లెస్ చేసుకొని 0ని చూపించుకో. ఎప్పుడు ఇఫ్ ద రీఎంబర్స్మెంట్ ఈజ్ వర్చువల్లీ సర్టెన్. లేదు, ఆ 2 lakhsలో మనకి ఒక 60% ఇస్తానని చెప్పాడు, అంటే 1,20,000. అప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో 2 ప్రొవిజన్ ఫర్ డ్యామేజెస్ 2 lakhs అని రాసి లెస్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రొవిజన్ అని చెప్పేసి 1,20,000 లెస్ చేసి రిమైనింగ్ 80,000ని స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో చూపించుకో. అయితే AS20 నేను ఇంకో పదం కూడా చెప్పిందానా, ఇలా రీఎంబర్స్మెంట్ రావడానికి నీకు వర్చువల్ సర్టెనిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు అదర్ ఇన్కమ్గా మాత్రం చూపించకు, కేవలం ఆ ప్రొవిజన్ నుంచి లెస్ చేసే చూపించు. ఎందుకంటే దిస్ ఈజ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ మాత్రమే, ఇది నీకు ఇన్కమ్ కాదు. అందుకని స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో దీన్ని పొరపాటును కూడా అదర్ ఇన్కమ్గా చూపించవద్దు అని చెప్పింది. అలాగే బ్యాలెన్స్ షీట్కి వచ్చేసరికి నాన్న ప్రొవిజన్ ఫుల్ అమౌంట్ని లైబిలిటీగా చూపించేసేయి, ప్రొవిజన్ అని చెప్పేసి లైబిలిటీ సైడ్ రీఎంబర్స్మెంట్ రావడానికి వర్చువల్ సర్టనిటీ ఎంతైతే ఉందో దాన్ని సపరేట్గా అసెట్గా చూపించు, బ్యాలెన్స్ షీట్లో మాత్రం నెట్ ఆఫ్ చెయ్యవద్దు అని చెప్పింది నాన్న. బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి నాన్న, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లోనేమో రీఎంబర్స్మెంట్ని అదర్ ఇన్కమ్గా చూపించవద్దు, దాన్ని ప్రొవిజన్లోంచే లెస్ చేసి చూపించండి. బ్యాలెన్స్ షీట్లో మాత్రం ప్రొవిజన్ ఫుల్ అమౌంట్ని లైబిలిటీ సైడ్ చూపించండి, రీఎంబర్స్మెంట్కి వర్చువల్ సర్టెనిటీ ఎంతకైతే ఉందో దాన్ని సపరేట్ ఎసెట్గా చూపించండి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఓకే నాన్న, ఇది ఒకటి ఇంపార్టెంట్ నాన్న. దీని మీద ఒక ప్రాబ్లం కూడా ఉంది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో, అది కూడా చూద్దాం. ఎగ్జామ్లో కూడా అడిగాడు నాన్న, వీటికి ఫైనల్లో అడిగాడు, IPCSలో అడిగాడు. సో ఇంపార్టెంట్ ఇది. ఎక్స్ లిమిటెడ్, ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీ provides consultancy and engineering services to its clients. In the year 2018-19, the government has set up a commission to decide about the pay revision. So గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసిందంట, పే రివిజన్ చేయాలి, దానికి సంబంధించి ఎంత చేయాలి ఏంటి చెప్పండి అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్.
ద పే విల్ బి రివైజ్డ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2014 బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది కమిషన్. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా పే రివిజన్ ఈ రోజు నుంచి కాదట, 1/4/2014 నుంచే పే రివిజన్ చేయాల్సి వస్తుందట మనం. The company makes the provision of ₹1,000 lakhs for pay revision in the financial year 2018-19 on the estimated basis as the report of the commission is yet to come. మరి ఇది కూడా ఏంటి, పబ్లిక్ సెక్టర్ కంపెనీ కదా, ఇంకా కమిషన్ రిపోర్ట్ రాలేదు, కానీ ఇది ఎస్టిమేట్ చేసి ప్రొవిజన్ ఫర్ పే రివిజన్ అని చెప్పేసి 1,000 lakhs ఆల్రెడీ క్రియేట్ చేసింది. వెరీ గుడ్. ఎంత? 1,000 lakhs. As per the contract with the client on cost plus job, the billing is done on the actual payment made to the employees and allocated to jobs based on hours booked by these employees on each job. అంటే ఈ కంపెనీ టేకప్ చేసేవన్నీ కూడా కాస్ట్ ప్లస్ జాబ్స్ అన్న. కాస్ట్ ప్లస్ జాబ్స్ అంటే నాకు ఎంత కాస్ట్ అవుతే ఆ కాస్ట్ మీద కొంత మార్జిన్ వేసుకొని మేము మీకు బిల్లింగ్ చేస్తాం, ఆ బిల్లు మొత్తం మీరు పే చేయాలి అని ముందుగానే కస్టమర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతాం. వాళ్ళు దానికి ఒప్పుకుంటేనే కాస్ట్ ప్లస్ జాబ్స్ ఉంటాయి. ఈ కాస్ట్ ప్లస్ జాబ్స్లోనే అన్న ఖచ్చితంగా మనం పెట్టిన కాస్ట్ ఏదైతే ఉందో అది రీఎంబర్స్ అవుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా కాస్ట్ ప్లస్ జాబ్సే ఉన్నాయంట. మరి వీటికి సంబంధించి బిల్లింగ్ ఎలా చేస్తున్నారట? బిల్లింగ్ చేసే ముందుగా ఏం చూస్తున్నట్టు ప్రాసెస్, ముందులో ఎంప్లాయీస్కి యాక్చువల్గా ఎంత అమౌంట్ పే చేస్తారట, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ పే చేస్తారు. పే చేసిన తర్వాత ఈ ఎంప్లాయీస్ ఏ ఏ జాబ్స్ మీద ఎన్ని గంటలు పనిచేశారు అనేది ఎస్టిమేట్ అని చూసుకొని దాని ఆధారంగా వీళ్ళ కాస్ట్ మొత్తాన్ని కూడా ఆ జాబ్స్కి ఎలకేట్ చేస్తారు. ఆ తర్వాత ఆ కాస్ట్ ఇంకా మిగతా కాస్ట్లు ఏమైనా ఉంటే అవి కలుపుకొని వాటి మీద మళ్ళీ మనకి కొంత మార్జిన్ కలుపుకొని కస్టమర్కి బిల్ చేస్తాం. అప్పుడు కస్టమర్ ఏంటి, ఖచ్చితంగా ఆ బిల్ మొత్తం మనకి పే చేయాల్సిందే. ఓకే, ఇది జరిగేది. ద కంపెనీ డిస్క్లోజెస్ త్రూ నోట్స్ ది అకౌంట్స్. ఆ కంపెనీ నోట్స్ ది అకౌంట్స్లో చెప్పిందంట, ఏం డిస్క్లోజ్ చేసిందంట, salaries and benefits include the provision of ₹1,000 lakhs in respect of pay revision. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూపించిన salaries and benefits లో 1,000 lakhs అన్నవి ప్రొవిజన్ ఫర్ పే రివిజన్, అది కూడా కలిసి ఉంది అని చెప్పింది నోట్స్ అకౌంట్స్లో. ద అమౌంట్ చార్జబుల్ ఫ్రమ్ రీఎంబర్సబుల్ జాబ్స్ విల్ బి బిల్డ్ యాజ్ పర్ ది కాంట్రాక్ట్ వెన్ ద యాక్చువల్ పేమెంట్ ఈజ్ మేడ్. ఇవన్నీ కాస్ట్ ప్లస్ జాబ్స్ అయ్యా. కస్టమర్కి బిల్ ఎప్పుడు చేస్తామంటే మనం యాక్చువల్గా ఎప్పుడైతే పేమెంట్స్ చేస్తాం ఎంప్లాయీస్కి, ఆ పేమెంట్ చేసిన తర్వాతే ఆ కాంట్రాక్ట్ టర్మ్స్ ఆధారంగా కస్టమర్కి మనం బిల్ ఇస్తాము. అది వాళ్ళ డిస్క్లోజ్ చేశారు. ద అకౌంటెంట్ ఫీల్స్ దట్ ద కంపెనీ షుడ్ ఆల్సో బుక్ ఆర్ రికగ్నైజ్ ద ఇన్కమ్ బై ₹1,000 lakhs ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అదర్వైజ్ ఇట్ విల్ బి ది వయోలేషన్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అండ్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. అయితే అకౌంటెంట్ ఏమంటున్నాడంట, మీరు శాలరీస్ అండ్ బెనిఫిట్స్తో 1,000 lakhs ప్రొవిజన్ ఇంక్లూడ్ చేశారు, దాన్ని కూడా చూపించారు, కానీ అదర్ ఇన్కమ్గా మళ్ళీ ఇది రియంబర్సబుల్ జాబ్స్ కదా, కాస్ట్ ప్లస్ జాబ్స్ కదా, ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం మనకి కస్టమర్ నుంచి ఆ అమౌంట్ అంతా వస్తుంది. ఆ 1,000 lakhs వర్చువల్ సర్టినిటీ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో అదర్ ఇన్కమ్ అని చెప్పేసి 1,000 lakhs చూపించాలి. అలా మనం చూపించలేదంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ని వైలేట్ చేశాం, దానివల్ల మన ప్రాఫిట్స్ కూడా అండర్ స్టేట్ అయిపోయాయి అని చెప్తున్నాడట. అదర్వైజ్ ఇట్ విల్ బి వైలేషన్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అండ్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్తున్నాడు. అయితే అసలు AS 20 నేనేమని చెప్పింది ఇప్పుడే చెప్పుకున్నాం. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రొవిజన్కి కనుక వర్చువల్ సర్టెనిటీ ఉంటే, ఈ ప్రాబ్లంలో ఉంది అన్న, ఇవన్నీ కాస్ట్ ప్లస్ జాబ్స్ మనం పెట్టిన ప్రతి కాస్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకి రీఎంబర్స్ అవుతుంది అంటే వర్చువల్ సర్టెనిటీ ఉంది 1,000 lakhsకి. వర్చువల్ సర్టెనిటీ ఉంటే ఏం చేయమని చెప్పింది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఆ ప్రొవిజన్ ఏదో చూపించి దాంట్లోంచి రీఎంబర్స్మెంట్ అమౌంట్ లెస్ చేయమని చెప్పింది. మనం దాంట్లో 1,000 lakhs చూపించాం ప్రొవిజన్ ఉందని, కానీ లెస్ చేసి చూపించాల, తప్పు చేసాం. లెస్ చేసి చూపించాలి, ఆ 1,000 lakhsలోంచి 1,000 lakhs లెస్ చేసి చూపించాలి. అంతేగాని అకౌంటెంట్ చెప్పినట్టుగా అదర్ ఇన్కమ్గా మాత్రం పొరపాటును కూడా చూపించకూడదు. అదర్ ఇన్కమ్గా చూపిస్తే ప్రూడెన్స్ కాన్సెప్ట్ దెబ్బతింటుంది. అది మనకి రీఎంబర్స్మెంట్ ఆఫ్ కాస్టే కానీ అది మన ఇన్కమ్ కాదు నాన్న, అది ఏ స్నేహం ప్రకారం కూడా రెవెన్యూ ఏమీ కాదు మనకి. అందుకని అదర్ ఇన్కమ్గా మాత్రం చూపించవద్దని క్లియర్గా చెప్పింది, ప్రొవిజన్లోంచి లెస్ చేయమని చెప్పింది. అయితే వీళ్ళు 1,000 lakhs చూపించారు కానీ దాంట్లోంచి మళ్ళీ రీఎంబర్స్మెంట్ అమౌంట్ లెస్ చేయలేదు నాన్న. దానివల్ల ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఒక 1,000 lakhs అండర్ స్టేట్ అయింది. అకౌంటెంట్ చెప్పిన దాంట్లో ఇది కరెక్ట్, ఏది అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ జరిగింది అన్న సంగతి. అంతేగాని
అది అదర్ ఇన్కమ్గా చూపించాలని చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, చూడండి. ఇన్ దిస్ కేస్ ద ప్రొవిజన్ ఆఫ్ శాలరీ టు ఎంప్లాయీస్ of rupees 1000 lakhs will be ultimately collected from the client as per the terms of the contract. Therefore, the liability of rupees 1000 lakhs is matched by the counter claim from the client. మరి మనకి క్లయింట్ నుంచి ఖచ్చితంగా వస్తుంది కదా, దాన్ని మ్యాచ్ చేసుకుంటాం మనం. Hence, the provision for salary of employees should be made reducing the claim to be made from the client. ఆ క్లయింట్ నుంచి మనకు రాబోయేటటువంటి రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేసుకొని ప్రొవిజన్ చూపించాలి. ఇట్ అపియర్స్ దట్ ద హోల్ అమౌంట్ ఆఫ్ 1000 lakhs is recoverable from client and there is no significant uncertainty about the collection. రాకపోవడానికి అన్సర్టెనిటీ ఉందని మనకి ఎక్కడా చెప్పాలి, ఇవన్నీ కాస్ట్ ప్లస్ జాబ్స్. Hence, the net charge to profit and loss account should be nil. ఆ 1000లో 1000 లెస్ చేసి 0 చూపించాలి. The opinion of the accountant regarding non-recognition of income of rupees 1000 lakhs is not as per AS 29 and AS 9. ఇన్కమ్గా చూపించాలంటున్నాడు కదా, అది AS 9 ప్రకారం కానీ AS 29 ప్రకారం కానీ కరెక్ట్ కాదు. However, the concept of prudence will not be followed if rupees 1000 lakhs is simultaneously recognized as income. దాని ఇన్కమ్గా చూపించుకుంటే prudence కాన్సెప్ట్ని ఫాలో అయినట్టు కాదు. Rupees 1000 lakhs is not the revenue at present but only reimbursement of claim. However, the accountant is correct to the extent as that non-recognition of 1000 lakhs as income will result in the understatement of profit. ఇది ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లం నాన్న, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు దాకా ఏమని చూసాం, రీఎంబర్స్మెంట్ కానీ వర్చువల్ సర్టినిటీ ఉంటేనే దాన్ని లెస్ చేసి చూపించుకోవాలి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో. అలాగే నాన్న at each balance sheet date the provision shall be reviewed. సరిపోతుందా, ఇంకా ఎక్కువ క్రియేట్ చేయాలా, అవసరం లేదా, దాన్ని ఏమైనా రైట్ బ్యాక్ చేయాలా అని ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఓకే, on every balance sheet date provision should be reviewed. These are the measurement rules నాన్న. మరి ప్రొవిజన్కి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలో చూద్దాం. The amount of provision should be shown as an expense in profit and loss statement. It should be shown as net of reimbursement if reimbursement is virtually certain. ఇప్పుడు దాకా చూసాంగా, the amount of provision outstanding at the end should be shown in liability side without netting of reimbursement if any. రీఎంబర్స్మెంట్ ఉంటే దాన్ని నెట్ ఆఫ్ చేయకూడదని చెప్పాను నా బ్యాలెన్స్ షీట్లో మాత్రం దానికే ప్రొవిజన్ 2 lakhs, రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని సపరేట్గా ఎసెట్గా చూపించాల్సిందే. ద రీఎంబర్స్మెంట్ ఎక్స్పెక్టెడ్ షుడ్ బి షోన్ యాజ్ అన్ ఎసెట్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్ నాన్న. మరి వీటికి సంబంధించి ఏమేమి డిస్క్లోజ్ చేయాలయ్యా అంటే, క్యారింగ్ అమౌంట్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్, ఓపెనింగ్ ఎంత ఉంది బ్యాలెన్స్, క్లోజింగ్ ఎంత ఉంది, ఎడిషనల్ ప్రొవిజన్స్ మేడ్ ఇన్ ద పీరియడ్, ఏం చేసావు, అమౌంట్స్ అన్యూజ్డ్ డ్యూరింగ్ ది పీరియడ్, అంటే ఇంకా ఉపయోగించుకున్న ప్రొవిజన్స్ ఎంత ఉన్నాయి మనకి, యూజ్డ్ నాన్న, అమౌంట్స్ యూజ్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ అగైన్స్ ది ఎక్స్పెండిచర్, అన్యూజ్డ్ అమౌంట్స్ రివర్స్డ్ డ్యూరింగ్ ది పీరియడ్. ఎక్కువగా చేసాం అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది, అప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఆ ప్రొవిజన్ మొత్తాన్ని మనం యూటిలైజ్ చేయాలా, దాన్ని రైట్ బ్యాక్ చేస్తాం. అలాగే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ఆబ్లిగేషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ టైమింగ్ ఆఫ్ ఎనీ రిజల్టింగ్ అవుట్ఫ్లోస్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్. దీస్ ఆర్ నార్మల్ డిస్క్లోజర్స్, సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, యూ కెన్ గో త్రూ దెమ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రావిజన్. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. ఫాస్ట్గా ఒకసారి ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందుగా నాన్న, మనం మిగతా ప్రాబ్లమ్స్ కూడా చూసే ముందుగా ఫాస్ట్గా ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రావిజన్ అంటే ఇట్ ఈస్ ఎ లయబిలిటీ దట్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ బై అప్లయింగ్ ఎ సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్. A liability is a present obligation arising from past event, the settlement of which is expected to result in an outflow of economic resources of an entity. ఆ రెండు కండిషన్స్ ఉండాలి. మరి ప్రజెంట్ ఆబ్లిగేషన్ అంటే ఇట్ ఇస్ అన్ ఆబ్లిగేషన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ విచ్ ఈజ్ ప్రాబబుల్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ రోజున ఆబ్లిగేషన్ రావడానికి ఛాన్స్ 50% కంటే ఎక్కువ ఉంటే, ప్రాబబుల్ అంటే మోర్ లైక్లీ దాన్ నాట్, అంటే మోర్ దాన్ 50% ఛాన్స్ టు గెట్ అన్ ఆబ్లిగేషన్. ఒకవేళ అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% కనుక అయితే అది మనకి పాసిబుల్ ఆబ్లిగేషన్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? వీటిల్లోనన్నా ఫస్ట్ కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదది? ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. అంటే ఉన్నదా లేదా అని చెక్ చేయాలంటే పాస్ట్ ఈవెంట్ ద్వారా బ్యాలెన్స్ షీట్ రోజుకి
ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసినటువంటి ఆబ్లిగేషన్ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అంటాం. లేదా పాస్ట్ ఈవెంట్ ద్వారా బ్యాలెన్స్ షీట్ రోజుకి ఖచ్చితంగా సెటిల్ చేయవలసినటువంటి ఆబ్లిగేషన్ రాలేదు, కానీ ఆబ్లిగేషన్ రావడానికి ఛాన్స్ అన్నది 50% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకి ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అనే అంటాం. అయితే ఒకవేళ అది స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కనుక అయినట్లయితే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ రావడానికి వర్చువల్ సర్టెనిటీ ఉంటేనే అప్పుడు మనం ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అంటాం. ఓకే, ఒకవేళ కనుక ఆ ఛాన్స్ కనుక 50% లేదా అంతకంటే తక్కువ ఉంటే అది మనకి పాజిబుల్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. దీని గురించి మనం కంటింజెంట్ లయబిలిటీ దగ్గర చూస్తాం పాజిబుల్ ఆబ్లిగేషన్ గురించి. అలాగేనన్నా అది ఖచ్చితంగా సెటిల్ చేసి తీరాల్సిన ఆబ్లిగేషన్ కాదు, దాన్ని మనం స్కిప్ చేయవచ్చు. దట్ కెన్ బి అవాయిడెడ్ బై టేకింగ్ ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కనుక అయినట్లయితే అప్పుడు కూడా మనకి అసలు ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ లేదనే అర్థం. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? అలాగే మరి మెజర్ చేయాలంటే ఏమేమి చూసుకోవాలి? వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద బెస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అవైలబుల్. అలాగే ప్రొవిజన్ షల్ నాట్ బి డిస్కౌంటెడ్ ఎక్సెప్ట్ ఇన్ వన్ సిచ్యువేషన్. ఎప్పుడు? వెన్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్ రిస్టోరేషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది cost of the property, plant and equipment. In that case, we can discount the provision. In all other cases, we are not supposed to discount the provision. Okay, then we have to take into consideration all risks and uncertainties revolving around the provision or the event. Okay, next one. Expected profits on disposal of assets shall not be taken into consideration while creating a provision, and we have to take into consideration reimbursement of provision only when it is virtually certain. In that case, we have to deduct the amount of reimbursement of provision from the concerned provision in profit and loss statement, but we are not supposed to disclose that as other income in statement of profit and loss. In balance sheet, we have to disclose provision, total amount of provision separately and reimbursement amount separately as an asset. That is liability, this is an asset, and the provision shall be reviewed on each balance sheet date. Okay nana? ఇది ఒకసారి ప్రాబ్లమ్స్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1 ఆల్రెడీ మనం చేసేసాం. ప్రాబ్లం నెంబర్ 2 చూడండి నాన్న. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఎన్ ఎంటర్ప్రైజ్ ఆపరేట్స్ ఎన్ ఆఫ్ షోర్ ఆయిల్ ఫీల్డ్ వేర్ ఇట్స్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ రిక్వైర్స్ ఇట్ టు రిమూవ్ ది ఆయిల్ రిగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొడక్షన్ అండ్ రీస్టోర్ ది సీ బెడ్. ఆ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రకారం నాన్న వీళ్ళు ఏదైతే ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఆయిల్ రిగ్ కన్స్ట్రక్ట్ చేస్తారో దాన్ని రిమూవ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి సీ బెడ్ మొత్తాన్ని కూడా రీస్టోర్ చెయ్యాలి అట. ఓకే, వెరీ గుడ్. 90% ఆఫ్ ది ఈవెంచువల్ కాస్ట్ రిలేటెడ్ టు ది రిమూవల్ ఆఫ్ ది ఆయిల్ రిగ్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ది డ్యామేజ్ కాజ్డ్ బై బిల్డింగ్ ఇట్. అయితే ఈ ఆఫ్ షోర్ ఆయిల్ ఫీల్డ్ ఆపరేట్ చేయడానికి అయ్యే ఖర్చుల్లో ఏదైతే ఉందో దాంట్లో 90% కాస్ట్ అంట దేనికి సంబంధించింది? ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, దీన్ని రిగ్ని ఇన్స్టాల్ చేయడం కోసం కాదట. 90% ఆఫ్ ద కాస్ట్ దేనికి సంబంధించింది అయ్యా అంటే ఆ ఆయిల్ రిగ్ని రేపు రిమూవ్ చేసి ఆ సీ బెడ్ని మొత్తాన్ని రీస్టోర్ చేస్తాను చూసావా, దానికి అయ్యేది 90% కాస్ట్ అట. జనరల్గా అవే ఎక్కువ ఉంటాయి నా ఎక్స్ట్రాక్షన్ కోసం కాదు. ఓకే, అండ్ 10% అరైజ్ త్రూ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్. ఓన్లీ 10% ఆఫ్ ది కాస్ట్ మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అవుతుంది. At the balance sheet date, the rig has been constructed, but no oil has been extracted. Analyze as per AS 29. బ్యాలెన్స్ షీట్ రోజు కంటున్నానా ఆల్రెడీ రిగ్ని మనం కన్స్ట్రక్ట్ చేసేసాము అంట. మరి రిగ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ రోజుకి ఒక పాస్ట్ ఈవెంటే. దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసినటువంటి ఆబ్లిగేషన్ వస్తుందా లేదా? వస్తుంది. నువ్వు ఆయిల్ రిగ్ని కన్స్ట్రక్ట్ చేసావు అంటే ఖచ్చితంగా లైసెన్సింగ్ పీరియడ్, అగ్రిమెంట్ పీరియడ్ చివరిలో నువ్వు దాన్ని రిమూవ్ చేసి ఆ సీ బెడ్ని కూడా రీస్టోర్ చేయాల్సిందే. ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఆయిల్ రిగ్ని రిమూవ్ చేయడం కోసం అలాగే దాన్ని సీ బెడ్ని రీస్టోర్ చేయడం కోసం అయ్యే కాస్ట్ ఉంది కదా, 90% ఆఫ్ ది కాస్ట్ అని చెప్తున్నా కదా, ఆ 90% కాస్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రొవిజన్ క్రియేట్ చెయ్యాలి. అయితే ఇది ఆయిల్ రిగ్ కాస్ట్లో కనుక ఇంక్లూడ్ చేసుకునేటట్లయితే దీన్ని మనం ప్రీ ట్యాక్స్ బారోయింగ్ రేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఈల్డింగ్ రేట్ అంటున్నాం కదా, దాని కింద డిస్కౌంట్ కూడా చేసుకోవచ్చు. ఆ రేట్ ఇస్తే అది కూడా చెప్తాం మనం, ఇందాక చూసాం కదా. వెరీ గుడ్. మరి రిమైనింగ్ 10% ఉంది కదా, ఇంకా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు కాబట్టి వాటికి సంబంధించి ఎటువంటి ఆబ్లిగేషన్ మనకి అరైజ్ కాలేదు. క్లియరా? వెరీ గుడ్.
చూడన్నాను. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఆబ్లిగేటింగ్ ఈవెంట్. ఇది లేదు నాన్న, జస్ట్ ఎ మినిట్ నాన్న. సారీ నాన్న. The construction of the oil rig creates an obligation under the terms of the license to remove the rig and restore the seabed, and is thus an obligating event. At the balance sheet date, however, there is no obligation to rectify the damage that will be caused by extraction of the oil. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రాక్షన్ జరగలేదు కాబట్టి ఎక్స్ట్రాక్షన్ జరిగేటప్పుడు వచ్చే డ్యామేజ్ని క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు మనకి, ఇంకా అవసరమే రాలేదు మనకి. An outflow of resources embodying economic benefits for settlement is probable. మరి 90% ఆఫ్ ది కాస్ట్లు దానికి అవసరం చెప్తున్నా కదా, అందుకని. కంక్లూజన్, ఏ ప్రొవిజన్ is recognized for the best estimate of 90% of the eventual cost that relate to the removal of the oil rig and restoration of damage caused by building it. These costs are included as part of the cost of oil rig. ఇందాక చూసాక మనం ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ దగ్గర, అందుకని. ఇది ఎగ్జామ్లో తరచుగా అడుగుతున్నాను నాన్న, జాగ్రత్తగా చూసుకోండి ఇది, ఓకేనా? నెక్స్ట్ ఉన్నాను. ఏ రీటైల్ స్టోర్ హ్యాస్ ఏ పాలసీ ఆఫ్ రిఫండింగ్ పర్చేజెస్ బై డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ అండర్ నో లీగల్ ఆబ్లిగేషన్ టు డూ సో. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్స్ అని చెప్పాము, గుర్తుందిగా మనం ఇందాక, వాటి గురించి రానిది కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్స్. Its policy of making refunds is generally known. Analyze as per AS 29. ఇందాక ఎగ్జాంపుల్స్ అప్పుడే చూసాం మనం. ఏమని? The obligating event is the sale of the product which gives rise to an obligation, because obligation also arises from normal business practices, custom and a desire to maintain good business relations or act in an equitable manner. ఇందాక చెప్పిందనన్నా, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్స్ ఉన్నా కూడా అది కూడా మనకి ఆబ్లిగేషన్ ఉన్నట్లే, ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లే. We have to create a provision. నెక్స్ట్ నాన్న, ఇది ఎగ్జామ్లో అడుగుతున్నాను నాన్న. ఓకే, ద గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ ఏ నెంబర్ ఆఫ్ చేంజెస్ టు ది టాక్సేషన్ లాస్. టాక్సేషన్ లాస్కి మనకి గవర్నమెంట్ చాలా చేంజెస్ చేసిందంటున్నాను. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ ద కంపెనీ విల్ నీడ్ టు ట్రైన్ ఎ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఇట్స్ అకౌంటింగ్ అండ్ లీగల్ వర్క్ ఫోర్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ కంటిన్యూడ్ కంప్లయన్స్ విత్ ది లా రెగ్యులేషన్స్. మరి గవర్నమెంట్ చాలా చాలా చేంజెస్ చేసింది కదా, మరి ఈ కొత్త చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎంప్లాయీస్కి, వర్క్ ఫోర్స్ అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిందట, లేకపోతే వాళ్ళు వర్క్ చేయలేరు, కొత్త లాస్ వాళ్ళకి తెలియదు కాబట్టి. ఎట్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ నో రీట్రైనింగ్ ఆఫ్ స్టాఫ్ హ్యాస్ బీన్ టేక్ ప్లేస్. బ్యాలెన్స్ షీట్ రోజుకి ఇంకా రీట్రైనింగ్ ఏం జరగల. మరి ఇప్పుడు ఈ రీట్రైనింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఏమన్నా ప్రొవిజన్ క్రియేట్ చేయాలా? ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి? మనకి దేర్ మస్ట్ బి ఏ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉండాలి. మనకు ఆబ్లిగేషన్ ఏమి లేదు ఖచ్చితంగా, అవునా కాదా? ఇంత ఎక్స్పెండిచర్ పెట్టాలి. ఈ రోజు మనం ఈ ట్రైనింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఎవరికి ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. యూఆర్ నాట్ లైబుల్ టు పే ఎనీబడి ఫర్ దిస్ ట్రైనింగ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి మనకి ఎటువంటి ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ లేదు. అందుకని దానికి సంబంధించి మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా రీట్రైనింగ్ ఎక్స్పెన్స్ ఎప్పుడైతే పెడతావో అప్పుడు దాన్ని ఎక్స్పెన్స్గా రికగ్నైజ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ నో ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ ఫర్ రీట్రైనింగ్ కాస్ట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ యాజ్ ద కంపెనీ ఈస్ నాట్ లైబుల్ టు పే టు ఎనీబడి ఫర్ రీట్రైనింగ్ కాస్ట్. ఈ రోజు నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు దాకా, మా ఎంప్లాయీస్ వాళ్ళకి నేను పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. So no provision is required. That's it. Next Nana. Sun Limited has entered into a sale contract of ₹5 crores with X Limited during 2010-11 financial year. So ఒక 5 crores మనం గూడ్స్ అమ్ముతామని చెప్పి సన్ లిమిటెడ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిందంట ఎక్స్ లిమిటెడ్తో. ద ప్రాఫిట్ ఆన్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ 1 crore. The delivery of goods is to take place during the first month of 2011-12 financial years. డెలివరీ ఎప్పుడు ఇస్తామంట? ఏప్రిల్ ఎండింగ్ లోపు ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఏప్రిల్లో ఇచ్చేస్తామని.
ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ సన్ లిమిటెడ్ టు డెలివర్ విత్ ఇన్ ది స్కెడ్యూల్ ఏ కాంపన్సేషన్ ఆఫ్ 1.5 crores ఈజ్ టు బి పెయిడ్ టు ఎక్స్ లిమిటెడ్. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనం కనుక ఆ గూడ్స్ 5 crores విలువైన గూడ్స్ వాళ్ళకి మనం డెలివరీ చేయలేకపోయినట్లయితే దెన్ వీ హ్యావ్ టు పే ఏ కాంపన్సేషన్ ఆఫ్ 1.5 crores టు ఎక్స్ లిమిటెడ్. మనం అంటే ఇక్కడ సన్ లిమిటెడ్ అన్నాను. ఓకే, సన్ లిమిటెడ్ ప్లాన్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ది గూడ్స్ డ్యూరింగ్ ది లాస్ట్ మంత్ ఆఫ్ ది 2010-11 ఫైనాన్షియల్ ఇయర్. సరేలే, మనం మార్చిలో మనం మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు సన్ లిమిటెడ్. యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ 31st March, మార్చ్ అయిపోయింది, 31st Marchకి వచ్చేసాం. ద గూడ్స్ వర్ నాట్ మ్యానుఫ్యాక్చర్. మార్చిలో మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నారు కానీ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ అన్లైక్లీ దట్ సన్ లిమిటెడ్ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు మీట్ ది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. మార్చ్ ఎండింగ్ దాకా ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు కాబట్టి ఏప్రిల్లో ఇక అది డెలివరీ చేయడం అనేది కుదిరే పనే కాదు. దట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ టు డెలివర్ ద గూడ్స్ ఇన్ ఏప్రిల్. షుడ్ సన్ లిమిటెడ్ ప్రొవైడ్ ఫర్ కంటింజెన్సీ యాజ్ పర్ AS 29. ఇప్పుడు మరి ఇక ఆ 1.5 crores కాంపన్సేషన్ ఏదైతే పే చేయవలసి ఉందో దానికి ప్రొవిజన్ క్రియేట్ చేయాలా? షుడ్ ఇట్ ప్రొవైడ్ ఫర్ కంటింజెన్సీ అంటే దాని ప్రొవిజన్ క్రియేట్ చేయాలా అని అర్థం. చూద్దాం. ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్. పాస్ట్ ఈవెంట్ ద్వారా వెరీ గుడ్ వాళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. 5 crores విలువైన గూడ్స్ మనం డెలివరీ చేస్తామని. ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వటం వల్ల బ్యాలెన్స్ షీట్ రోజుకి ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసిన ఆబ్లిగేషన్ వచ్చిందా? ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏప్రిల్ ఎండింగ్ కల్లా గూడ్స్ డెలివరీ చేసి తీరాల్సినటువంటి ఆబ్లిగేషన్ ఉంది. ఒకవేళ అలా డెలివరీ కనుక చేయకపోయినట్లయితే మనకి ఏమన్నా అమౌంట్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా? ఉంది. 1.5 crores కాంపన్సేషన్ పే చేయవలసి ఉంది. వెరీ గుడ్. ఈ రోజుకి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి ఆ 1.5 crores కాంపన్సేషన్ పే చేయడానికి ఛాన్స్ అన్నది 50% కంటే ఎక్కువే ఉందా? ఎక్కువే ఉంది. క్లియర్గా చెప్తున్నాడుగా. ఏమంటున్నాడు? ఇట్ వాజ్ అన్లైక్లీ దట్ మనకి డెలివరీ ఇవ్వలేము. అందుకని నాన్న ఇక్కడ మనకి ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లే ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ 1.5 crores ఉంది. రిలయబుల్ ఎస్టిమేట్ కూడా చేయగలుగుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు రికగ్నైజ్ ప్రావిజన్ ఫర్ కాంపన్సేషన్ ఆఫ్ 1.5 crores at the year ending 31st March 2011. Next, should provision be measured as the excess of compensation to be paid over the profit? ఏమంటున్నాడు? సరేలే, నీకు ఎట్లా 1.5 crores నేను వాళ్ళకి కాంపన్సేషన్ పే చేస్తాను, కానీ తర్వాత వాళ్ళు డెలివరీ చేస్తాను, అప్పుడు నాకు 1 crore ప్రాఫిట్ వస్తుంది కదా. అందుకని ఏం చేస్తానంటే ఈ 1.5 crores ఆ కాంపన్సేషన్లో నుంచి నాకు రాబోయే ప్రాఫిట్ 1 crores లెస్ చేసి 50 lakhsకి నేను ప్రొవిజన్ క్రియేట్ చేస్తానా? నెవర్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ వైల్ క్రియేటింగ్ ఏ ప్రావిజన్. దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు నాన్న. 1.5 crores తన ప్రొవిజన్ క్రియేట్ చెయ్యాలి. క్లియర్? ఆన్సర్ మీరు చూసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 చూడండి నాన్న. An airline is required by law to overhaul its aircraft once in every 3 years. A company which operates aircrafts does not provide any provision as required by law in its final account. Discuss with reference to relevant accounting standard. Relevant accounting standard అంటే AS 29. AS 29 ప్రకారం ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ అయి ఉండాలి. ఆ ఆబ్లిగేషన్ ఖచ్చితంగా మనం సెటిల్ చేసి తీరవలసిందే. దాన్ని అవాయిడ్ చేసేటటువంటి ఏ మార్గం ఉండకూడదు. అవాయిడ్ చేయగలిగితే అప్పుడు ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ లేనట్లే, ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. అలాగే ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్, రిలయబుల్ ఎస్టిమేట్ ఆఫ్ అమౌంట్ కూడా ఉండి తీరాలి. ఇక్కడ చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ని ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఓవర్హాల్ చేయాలట యాజ్ పర్ లా. ఓకేనా అన్న? చూద్దాం. ఇప్పుడు పాస్ట్ ఈవెంట్ ఏంటి? ఇక్కడ మనకి ఆబ్లిగేటింగ్ ఈవెంట్ ఎయిర్ క్రాఫ్ట్ కొనటం కాదు మనకు ఆబ్లిగేటింగ్ ఈవెంట్. ఎప్పుడు వస్తుంది మనకు ఆబ్లిగేషను? ఆ ఎయిర్ క్రాఫ్ట్ని 3 సంవత్సరాలు వాడితే, 3 సంవత్సరాల దాకా మనమే వాడితే అప్పటికి మనం అప్పుడు మనం దాన్ని ఏం చేయాల్సి వస్తుంది? ఓవర్హాల్ చేయాల్సి వస్తుంది. ఓకే. అయితే ఈ 3 సంవత్సరాల్లో ఆ ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ని అవాయిడ్ చేయడానికి మనకేమన్నా పాజిబిలిటీ ఉందా? చేస్తావో లేదో తర్వాత సంగతి, కానీ అవాయిడ్ చేయడానికి పాజిబిలిటీ ఏమన్నా ఉందా? ఉంది. ఏంటి? ఈ 3 సంవత్సరాల దాన్ని నేను ఎవరికైనా అమ్మేస్తే, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అమ్మేసుకున్నా, సెకండ్ ఇయర్ ఎండింగ్లో అమ్మేసుకున్నా, థర్డ్ ఇయర్ చివరిలో అమ్మేశాను, అసలు అమ్మేశానే అనుకో ఎయిర్ క్రాఫ్ట్ని, అటువంటిప్పుడు అసలు దాని మీద నాకు ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ ఇంకా రావాల్సిన అవసరమే లేదు.
ఫస్ట్ థింగ్. అంతేనా కాదు నాన్న, అంటే దీనికి ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవైలబుల్. దీనికి ఫర్ అవాయిడింగ్ ది ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్. అటువంటిప్పుడు మనకు అసలు ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ లేదు. సరే, ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది, సెకండ్ ఇయర్ గడిచిపోయింది, థర్డ్ ఇయర్ కూడా వచ్చాం, చివరికి థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. మనం ఇప్పుడు దాకా ఓవర్ హాలింగ్ చేయలేదు, అలాగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఎవరికి అమ్మేయలేదు. ఇప్పుడు దాకా మనకి ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు. ఇప్పుడు దాకా దాని గురించి మనం ఏం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్కి వచ్చాం. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. 3 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలని చెప్తున్నారు? ఓవర్ హాల్ చెయ్యాలి అని చెప్తున్నారు. చెయ్యకపోతే జనరల్గా ఏం జరుగుతుందంటే నాన్న, పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అలాగే ఓవర్ హాలింగ్ చేసేదాకా ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఆపరేట్ చేయడానికి ఉండదు. మరి ఎలా పడితే అలా ఆపరేట్ చేస్తే ప్రయాణికుల ప్రాణాలు మొత్తం గాల్లోని కలిసిపోతాయి, అవునా కదా? అందుకని 3 ఇయర్స్ నువ్వు చేయలేదు కదా, పెనాల్టీ కట్టాలి. అలాగే దాన్ని ఆపరేట్ చేయడానికి కూడా ఉండదు. ఎప్పటిదాకా అంతా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా వచ్చేదాకా, అంటే ఓవర్ హాలింగ్ అంతా అయిపోయేదాకా మనం దాన్ని ఆపరేట్ చేయడానికి లేదు. మరి ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. మరి ఇప్పటిదాకా మనం ఓవర్ హాలింగ్ చేయలేదు, ఎవరికి అమ్మేయలేదు, కాబట్టి పెనాల్టీ అయితే కట్టే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆ ఎన్ఫోర్స్మెంట్ రెజీమ్ ఆధారంగా, స్టాట్యూట్ ఆధారంగా ఎంత పాసిబుల్ ఫైన్స్ ఆర్ పెనాల్టీస్ ఉంటాయో వాటిని ఎస్టిమేట్ చేసి వాటికి మాత్రం మనం ఖచ్చితంగా ప్రొవిజన్ని క్రియేట్ చేయాల్సిందే. ఇక్కడికి పెనాల్టీస్కి. సార్ మరి థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఓవర్ హాలింగ్ కాస్ట్ ఉందనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అనుకుందాం. మరి దానికి కూడా ప్రొవిజన్ క్రియేట్ చేయాలా అంటే, ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి నాకు ఇంకా ఆల్టర్నేటివ్ ఉంది. అవును, నువ్వేంటి ఓవర్ హాలింగ్ చేయకపోతే ఆపరేట్ చేయొద్దు అంటున్నావు? ఆపరేట్ చేయను, పక్కనే ఉంచుతాను. అంతేనా కదా, పక్కనే ఉంచాను ఆపరేట్ చేయకుండా. అటువంటిప్పుడు దానికి నేను ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరమే లేదు. అప్పటికే నాకు ఆల్టర్నేటివ్ ఉంది. లేదా అలాగే పెట్టి ఎవరికొకరికి అమ్మేస్తాను, అలాగే ఎవరికి నచ్చితే వాళ్ళకి అమ్మేసుకుంటా అట్లాగే. అప్పుడు మనకి ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం, ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ని అవాయిడ్ చేసే ఆల్టర్నేటివ్ అప్పటికీ నా దగ్గర ఉంది. కాబట్టి అప్పుడు కూడా ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఎటువంటి ప్రొవిజన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పాజిబుల్ ఫైన్స్ ఉన్నాయి చూసావా, అవి మాత్రం స్కిప్ చేయలేవు. వాటికి ప్రొవిజన్ మాత్రం క్రియేట్ చేసి తీరవలసిందే. ఓకేనా? చూడండి నాన్న, యాజ్ పర్ AS 29, ఏ ప్రొవిజన్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ an enterprise has a present obligation as a result of past event. In the given case, there is no present obligation, therefore no provision is required as per AS 29. ఈ రోజుకి అసలు ఏమీ లేదు. 3 ఇయర్స్ కనుక నా దగ్గర ఉంటే అప్పుడు నేను ఓవర్ హాలింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అసలు ఈ రోజుకి there is no present obligation arising from past event, and that too that can be avoided by future course of action by, say for example, by selling the aircraft. అందుకని దానికి ఎటువంటి ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. The cost of overhauling aircraft is not recognized as provision because it is a future obligation and the incurring of the expenditure depends on the company's decision to continue operating the aircrafts. ఆ ఎయిర్క్రాఫ్ట్ని కంటిన్యూ చేద్దామా వద్దా అనే డెసిషన్ ఆధారంగా ఆ ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ పెట్టాలా వద్దా అనేది కూడా ఆధారపడి ఉంది. Even a legal requirement to overhaul does not require the company to make a provision for the cost of overhaul because there is no present obligation to overhaul the aircrafts. లీగల్ రిక్వైర్మెంట్ ఉంది కాదంటలా, కానీ దాన్ని అవాయిడ్ చేసిన ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా నాకు ఉంది. దాన్ని ఆపరేట్ చేయను నేను. అందుకని అప్పుడు దానికి మనం ఏమీ ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్, అదే కాకుండా ద ఎంటర్ప్రైజ్ కెన్ అవాయిడ్ ది ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ by its future action, for example by selling the aircraft. However, an obligation might arise to pay fines or penalties under the legislation after completion of 3 years. ఇందా చెప్పుకున్నాక థర్డ్ ఇయర్ చివరికి వచ్చాం, అప్పటికి ఓవర్హాల్ చేయకపోతే పెనాల్టీస్ మాత్రం పే చేయవలసి ఉంటుంది. అసెస్మెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్కరింగ్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ డిపెండ్స్ అపాన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది లెజిస్లేషన్ అండ్ ద స్ట్రింజెన్సీ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ రెజీమ్. ఆ రోజు ఆ లెజిస్లేషన్ యొక్క ప్రొవిజన్స్ అలాగే స్ట్రింజెన్సీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రెజీమ్ ఆధారంగా ఆ పాసిబుల్ ఫైన్స్ ఎంత అన్న సంగతి మనం ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు 3 ఇయర్స్ తర్వాత. ఏ ప్రొవిజన్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఫర్ ద బెస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ఎనీ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ఇఫ్ ఎయిర్లైన్ కంటిన్యూస్ టు ఆపరేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత కూడా మన దగ్గర ఉండేటట్లయితే అప్పుడు మాత్రం మనం పాసిబుల్ ఫైన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రం మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాను. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనకి, అందుకని మనం ఆ ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ ప్రొవిజన్ మనం క్రియేట్ చేయటం లేదు. 7th ప్రాబ్లం ఆల్రెడీ మనం చూసేసాం. ఓకేనా?
లాస్ట్ ప్రాబ్లం నాన్న, ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా చూడండి. An engineering goods company provides after sales warranty for 2 years to its customers. Warranty period అంటే 2 years అంట నాన్న. Based on past experience, company has the following policy for making provision for warranties on the invoice amount on the remaining balance of warranty period. Less than 1 year అయితే 2% ప్రొవిజన్ అంట నాన్న ఇన్వాయిస్ అమౌంట్ మీద, మోర్ దెన్ 1 year అయితే 3% ప్రొవిజన్ అట. అంటే ఏం లేదు నాన్న, వీళ్ళు సేల్ చేస్తారు కదా, ఏం చేసుకుంటారు, బ్యాలెన్స్ షీట్ రోజుకి వారంటీ మామూలుగా అయితే అమ్మిన రోజు నుంచి 2 years, బ్యాలెన్స్ షీట్ రోజుకి ఇంకా వాటి మీద రిమైనింగ్ వారంటీ పీరియడ్ ఎంత ఉందో చూసుకుంటారట. ఆ సేల్స్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ రోజుకి రిమైనింగ్ వారంటీ పీరియడ్ వేటి మీద అయితే 1 year కంటే తక్కువ ఉంటుందో ఆ సేల్స్ యొక్క ఇన్వాయిస్ల మీద 2% ప్రొవిజన్ క్రియేట్ చేస్తారట. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి రిమైనింగ్ వారంటీ పీరియడ్ కనుక ఇంకా 1 year కంటే ఎక్కువ ఉన్నాయి, కొన్ని సేల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించేమో ఆ ఇన్వాయిస్ అమౌంట్స్ మీద 3% ప్రొవిజన్ క్రియేట్ చేస్తారట. అది వాళ్ళ పాలసీ. చూద్దాం. ద కంపెనీ హ్యాస్ రైజ్డ్ ఇన్వాయిస్ యాజ్ అండర్ 19th January 2018 ఒక సేల్ చేసాం. ఎంత నాన్న దాని ఇన్వాయిస్? 40,000. దీనికి మనకి ఇప్పుడు 2 years అన్న వారంటీ పీరియడ్. ఎప్పటికి అయిపోతుంది మనకంటే 18th January 2020కి దీని వారంటీ పీరియడ్ అయిపోతుంది. అలాగే 29th January 2019 ఇంకొక 25,000. దీని వారంటీ పీరియడ్ ఎప్పుడైపోతుంది? 28th January 2021కి అయిపోతుంది. 15th October 2019 ఇంకొక ఇన్వాయిస్ మనం రైజ్ చేస్తాం. ఏంటి? 90,000. దీనికి సంబంధించినటువంటి వారంటీ పీరియడ్ ఎప్పుడైపోతుంది? 14th October 2021. Calculate the provision to be made for warranty under AS 29 as at 31st March 2019 and 31st March 2020. Also compute amount to be debited to profit and loss account for the year ended 31st March 2020. ఫస్ట్ అసలు నాన్న మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ చూద్దాం, తర్వాత నెక్స్ట్ ఇయర్కి వెళ్దాం. 31st March 2019కి ఎంత మనం ప్రొవిజన్ క్రియేట్ చేయవలసి ఉంది కంపెనీ. ఫస్ట్ ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు నాన్న? 19th January. ఎక్స్పైర్ ఎప్పుడైపోతుందని వారంటీ పీరియడ్? 18th January 2020కి. మనం ఇప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఈ రోజు ఉన్నాం. ఏ రోజు? 31st March 2019కి. 31st March 2019కి ఈ ఇన్వాయిస్కి సంబంధించి, ఈ సేల్కి సంబంధించి ఇంకా రిమైనింగ్ వారంటీ పీరియడ్ ఎంతకాలం ఉంది ఏంటి? దీని వారంటీనేమో 18th January 2020కి అయిపోతుంది. అంటే 31st March 2019 నుంచి దీని వారంటీ అయిపోయే టయానికి ఎంత ఉందయ్యా అంటే 1 year కంటే తక్కువే ఉందన్న. రెండు మధ్య గ్యాప్ అనేది మనకి లెస్ దాన్ 1 year. అంటే దీనికి సంబంధించి రిమైనింగ్ వారంటీ పీరియడ్ అనేది 1 year కంటే తక్కువే ఉంది. అలాగే 29th January 2019 దీనికి సంబంధించినటువంటి వారంటీ పీరియడ్ ఎప్పుడైపోతుంది? 28th January 2021కి. బ్యాలెన్స్ షీట్ డేట్ 31st March 2019 నుంచి ఈ 28th January 2021కి నాన్న 1 year కంటే ఎక్కువే ఉంది. అంటే దీని మీద రిమైనింగ్ వారంటీ పీరియడ్ మనకి మోర్ దెన్ 1 year ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక ఇన్వాయిస్ ఉంది నాన్న, 15th October 2019. అసలు ఈ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి దాన్ని ఇంకా మనం దానిగా సేలే చేయాల. ఎప్పుడు సేల్ చేసాం? ఈ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత నెక్స్ట్ ఇయర్లో అన్నాం. దానికి అసలు మనకి ఇప్పుడు సంబంధమే లేదు. అంటే మనకి ఇప్పుడు ఈ రెండు ఇన్వాయిస్లే సంబంధం ఉందన్నమాట. ఈ ఫస్ట్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాని అమౌంట్ ఎంత ఉంది మనకి? 40,000. అది లెస్ దాన్ 1 year కాబట్టి దాని మీద మనం ఇప్పుడు 2% అప్లై చేస్తాం. ఈ 25,000కి సంబంధించి ఏమో మోర్ దెన్ 1 year కాబట్టి ఆ 25,000 మీద మనం 3% అప్లై చేయాలి. చూడండి ఇప్పుడు ప్రొవిజన్ టు బి మేడ్ యాజ్ ఎట్ 31st March 2019. ఈ 40,000కి సంబంధించి రిమైనింగ్ వారంటీ పీరియడ్ అనేది 1 year కంటే తక్కువ ఉంది కాబట్టి 2%. ఈ 25,000కి సంబంధించి రిమైనింగ్ వారంటీ పీరియడ్ అనేది 1 year కంటే ఎక్కువ ఉంది కాబట్టి 3%. టుగెదర్ 1,550. ఇది ఒకసారి. నెక్స్ట్ 31st March 2020కి నాన్న దీని వారంటీ ఎప్పటికీ అయిపోయింది? 18th January 2020కే ఫస్ట్ సేల్ యొక్క వారంటీ అయిపోయింది. ఆల్రెడీ వారంటీ ఎక్స్పైర్డ్.
దానికి సంబంధం లేదు, దానికి ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇన్వాయిస్ ఎప్పటికి దాని వారంటీ పీరియడ్ అయిపోతుంది? 28th January 2021. 31st March 2020 నుంచి 28th January 2021కి లెస్ దెన్ 1 year ఉంది నాన్న, లెస్ దెన్ 1 year. ఇంకా రిమైనింగ్ వారంటీ పీరియడ్ దీనికి సంబంధించి ఈ రోజుకి లెస్ దెన్ 1 year ఉంది. ఈ ఇన్వాయిస్ ఈ సేల్కి సంబంధించి ఎప్పుడు వారంటీ పీరియడ్? 14th October 2021. 31st March 2020కి 14th October 2021కి మధ్య 1 year కంటే ఎక్కువే గ్యాప్ ఉంది. అంటే దీనికి సంబంధించి రిమైనింగ్ వారంటీ పీరియడ్ ఇంకా 1 year కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడేమో 31st March 2020న ఈ సెకండ్ ఇన్వాయిస్ అమౌంట్కి సంబంధించి ఏమో రిమైనింగ్ వారంటీ పీరియడ్ ఇంకా ఫస్ట్ ఇన్వాయిస్ లేదు, ఇక ఇది ఎక్స్పైర్ అయిపోయింది. దీనికి సంబంధించి రిమైనింగ్ వారంటీ పీరియడ్ ఇంకా లెస్ దెన్ 1 year కాబట్టి దీని మీద ఏమో 2% అప్లై చేస్తాం. ఈ ఇన్వాయిస్కి సంబంధించి రిమైనింగ్ వారంటీ పీరియడ్ అనేది మోర్ దెన్ 1 year కాబట్టి దీని మీద 3% అప్లై చేస్తాం. చూడండి నాన్న, ఇప్పుడు 25,000 into 2% ప్లస్ 90,000 into 3%, టుగెదర్ 3,200. సో ఇప్పుడు 31st March 2020కి కావాల్సిన క్లోజింగ్ ప్రొవిజన్ ఏమో 3,200. ఆల్రెడీ ఓపెనింగ్లో ఉన్నది, అంటే ప్రీవియస్ ఎర్నింగ్లో మనం క్రియేట్ చేసిన ఎంత అన్న 1,550. అంటే కావాల్సినేమో 3,200, ఉన్నదేమో 1,550. ఆ డిఫరెన్స్ 1,650 ఏదైతే ఉందో దట్ షెల్ బి డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2020. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1 నాన్న. ఏదది? ప్రొవిజన్స్. ఈ ప్రొవిజన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. ఆ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నదా లేదా, అంటే పాస్ట్ ఈవెంట్ ద్వారా ఖచ్చితంగా సెటిల్ చేయాల్సిన ఆబ్లిగేషన్ వచ్చినా లేదా అది రావడానికి ఛాన్స్ మోర్ దెన్ 50% ఉన్నా అప్పుడు మనకి ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లే. అలాగే ఆ ఆబ్లిగేషన్ని ఖచ్చితంగా సెటిల్ చేయడం కాకుండా దాన్ని ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ద్వారా మనం అవాయిడ్ చేయగలిగితే అప్పుడు ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ లేనట్లే. అటువంటి సందర్భాల్లో ఒకవేళ మనం ఫైన్స్ కనుక పే చేయాల్సిన అవసరం వస్తే కనుక ఆ ఫైన్స్ కోసం మాత్రం మనం ప్రొవిజన్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఆబ్లిగేషన్స్ అన్ని మనం చెప్పుకున్నాం. ఆబ్లిగేషన్స్ మనకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అయినా ఉండొచ్చు, లీగల్ ఆబ్లిగేషన్స్. లీగల్ ఆబ్లిగేషన్స్ అయితేనేమో బ్యాలెన్స్ షీట్ రోజుకి ఆబ్లిగేషన్ ఉండాలి అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్, లేదా అది రావడానికి వర్చువల్ సర్టనిటీ నాన్న. లీగల్ ఆబ్లిగేషన్ అయితే, స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అయితే ఓకే, వర్చువల్ సర్టనిటీ ఉంటేనే మనకి ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ ఉన్నట్లే. దానికి సంబంధించి మనం కంటామినేషన్ ఆఫ్ ల్యాండ్ దగ్గర చూసాం మనం. క్లియర్ నాన్న? దట్స్ ఇట్. అప్పుడప్పుడు ఆబ్లిగేటింగ్ ఈవెంట్ అంటే ఏంటి అంటాడు. ఏం లేదు, ఏ పాస్ట్ ఈవెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా సెటిల్ చేసి తీరవలసినటువంటి ఆబ్లిగేషన్ వస్తుందో ఆ ఆబ్లిగేషన్నే, ఆ ఈవెంట్నే ఆబ్లిగేటింగ్ ఈవెంట్ అంటాం. దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎన్ ఈవెంట్ విచ్ క్రియేట్స్ ఎన్ ఆబ్లిగేషన్. ఎటువంటి ఆబ్లిగేషన్ని? ఫర్ విచ్ నో అదర్ రియలిస్టిక్ ఆల్టర్నేటివ్ ఈజ్ అవైలబుల్ ఎక్సెప్ట్ టు సెటిల్ దట్. సెటిల్ చేయటం మినహా వేరే గత్యంతరం లేనటువంటి ఆబ్లిగేషన్ని ఏ ఈవెంట్ అయితే క్రియేట్ చేస్తుందో ఆ ఈవెంట్నే మనం ఆబ్లిగేటింగ్ ఈవెంట్ అంటాం. ఓకే, అంతకుమించి ఏమీ లేదు. చిన్న డెఫినేషన్ చూసుకోండి. వెరీ గుడ్. సో పార్ట్ 1లో ఇక్కడ దాకా చూసాం నాన్న. పార్ట్ 2లో ఇక చిన్నవి మనకి రిమైనింగ్ కంటింజెంట్ లయబిలిటీ, కంటింజెంట్ అసెట్, రీస్ట్రక్చరింగ్ అండ్ ఓనరస్ కాంట్రాక్ట్స్ వాటి గురించి చూద్దాం. బట్ ఎగ్జామ్లో వాటి మీద కూడా అడుగుతూనే ఉంటాడు. అవి సెకండ్ పార్ట్లో చూద్దాం. ఓకేనా? వెరీ గుడ్. హ్యావ్ ఎ నైస్ డే.